మీ ఏజ్ ఎంత? నేను చెప్పా అమ్మో నేను చెప్తున్నాడే మీరు అక్క అని పిలుస్తారు. నేను చెప్పా ఏం చదువుకున్నావు అక్క నువ్వు? ఇంటర్ కంప్లీట్ అన్న. ఇంటర్ కంప్లీట్. ఏ గ్రూపు? ఎంపీసీ. ఎంపీసీలో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి? ఎంపీసీలోనా బయాలజీ, కెమిస్ట్రీ. సో ఇది అంటే నేను చెప్తున్నా కదా, లత వాళ్ళ తమ్ముడు అన్న చెల్లె మీరందరు గుర్తుపెట్టుకోరా మేము మాట్లాడుతున్నాం. అయితే ఇంతకుముందుకు నేను బయటకు పోయినా, బయట అందరిని అడుగుతుంటే ఆమె గయ్య గయ్య అరుస్తూ ఉంటది, పీసినారే ఏం అడిగినా కానీ ఇయ్యదు అని మాట్లాడారు. రమ్మని వాళ్ళు అడుగుతా రమ్మని. పోరి ఇంకా చీర పాడుగాని కదా ఎన్ని వద్దులు కడుతుంది. నేను చూడబట్టి 2 నెలల ఇది వరకు ఒక చీర కొనుక్కోదు కట్టుకోదు. పోరి ఉత్త చారు పోసిండే, ఉత్త అడుగు నీళ్ళు పోసిండు, ఒక్క ముక్క నేలే. మంది మొక్కలు తీసుకుంటేనే ఎత్తురు. ఏంటికి వచ్చిండే మేము పడపనాడకంటే ఏమిరో అక్క అక్క అంటే ఏ పైసలు లేకపోతే నీ మెడ ఇరుగుతుంది రో, నీ నడిమిర కొడతా. ఒక రోజు మొత్తం ఆలోచిస్తాను ఒక కంటెంట్ కోసం. మన ఫాలోవర్స్ ఏమంటారు, అక్క నీ వీడియోల కోసం ఎదురుతున్నా, 2-3 పెట్టు కదా అంటారు. ఆలోచించి బక్క అవుతున్నా. ఓకే, రోజుకి ఎన్ని వీడియోలు కడతావు అక్క? నేను 800. 800? సో 800కి 800 వస్తాయా? కాదు, 800కు 180 రూపాయలు. వీడియోలు ఎందుకు చేయాలనుకున్నావు అసలు? ఎట్లా స్టార్ట్ చేసినావు? వీడియోలు అంటే నాకు యాక్టింగ్ బాగా ఇష్టం. యాక్టింగ్ అంటే ఇక పిచ్చి. ఇక ఏమంటే ఫోన్ పేలు తేలినాయో కలస్. ఇక నాకు బట్టలు విండ బుద్ధి అయితే లేదు. ₹1 దొరుకుతలేదు తెలుసా, ₹1 దొరుకుతలేదు తెలుసా. లేకుంటే ఎప్పుడు 200, 300, ₹100, ₹50 ఇట్లా పైన లెంకుకుంటా మంచిగా దాస పెట్టుకుంటుంటుంది. ఇప్పుడు ₹1 బిత్తి కూడా దొరుకుతలేదు. అస్సలు విండ బుద్ధి అయితే లేదు. నేను విండుతానులేను. ఇక మా ఊళ్ళో బట్టలు విడుతున్నా, నేను ఇంకా పని అంతా చెప్తున్నా. ఇక మనకేమన్నా అవసరం ఉంటే పైసలు యూరియా అంటే కూడా ఇస్తలేరు. మీరు దుకాణంలోకి అయితే వర్రి, మీరు దుకాణంలోకి అయితే పోయి అన్ని కొనుక్కొర్రి, నేను ఫోన్ పే చేస్తా అని అంటారు తెలుసా. గింతద్దు మనమా ఫోన్ పే సల్లగా ఉండని. ఆడులకు ₹1 దొరుకుతలేదు. కలకల అనిపిస్తుంది. తిట్టో కొట్టో బదనం చేసో ఏదన్నా ఒక దాంతోని మనము ఒక మనిషిని బాధ పెట్టచ్చు. కానీ నైపియాలంటే మస్తు కావాలన్న, నిజంగా మస్తు. అంటే కమెడియన్స్ నిజంగా ఎంత బాధపడతారో వాళ్ళు స్క్రిప్ట్లు రాసుడికి. సో అంటే జబర్దస్త్ పోవాలనుకుంటున్నాను. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ నా గోల్ అదే. నీ గోల్ అదే? గోల్ అదే. సార్ బాగా సపోర్ట్ ఉండే. మా ఆయన ఏమంటుండే అంటే, నువ్వు ఓళ్ళు అన్నా గానీ పట్టించుకోకు. ఏమన్నా బై మిస్టేక్లు ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా గానీ దాన్నే నెత్తిలో దింపుకుంటా మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. ఓకే, లవ్ మ్యారేజ్ మీది? లవ్ అంటే ఫస్ట్ మీరు ఇద్దరు చూసుకొని ఒకరికొకరు ఇష్టపడ్డాక పెళ్లి? అదే మరి. అంటే ఇష్టం అంటే మీరు రాయేసి గుంజుతారు. ఓకే, నేను రాయేసిన సంగతి తెలిసింది కానీ అది కరెక్ట్ అని తెలుసు కదా. అదే ఇక నాకేమనిపిస్తుంది, ఇప్పుడు నేను ఇంతకు ముందు క్లినిక్ ప్లస్ స్ట్రాంగ్ వాడుతుంటిని షాంపూ. ఇప్పుడు క్లినిక్ ప్లస్ ఎగ్ వెయిట్ వచ్చింది. కౌసేది నేను నెత్తి మీదకి వెళ్ళి ఎట్లా పోసుకోవాలి గుడ్డు కలిపిన షాంపుని. ఉన్నెంటికలు కూడా పోయేటట్టున్నాయి. మొగోళ్ళకి బట్ట తలత్తే ఏం కాదు కానీ ఆడోళ్ళకి బట్ట తలత్తే పోసిపోతాయి. ఫ్యూచర్ లో నీకు రావాలని నేను కోరుకుంటున్నా. పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక పర్సన్ని మీకు పరిచయం చేద్దామని చెప్పేసి నిజామాబాద్ రావడం జరిగింది. మహిళలందరూ ఈ మధ్య ఈమె వీడియోలు అందరూ స్టేటస్లు పెడుతున్నారు. ఎందుకా అని చెప్తే ఈ మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీలు చెప్పడం, బడా మాట్లాడడం, ఇట్లా చాలా చేస్తుంది. సో ఆమె వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఆమె దగ్గరికి నిజామాబాద్ రావడం జరిగింది. సో ఆమె ఎవరో కాదు, ఇందూరి లత. సో నమస్తే అక్క. నమస్కారం అన్న. ఎట్లున్నావు అక్క? సూపర్ ఉన్నా. మీరు ఎట్లున్నారా? నేను మస్తున్నా. కాదు, మీ ఏజ్ ఎంత? నేను చెప్పా
అమ్మో నేను చెప్తున్నాడే మీరు అక్క అని పిలుస్తారు నేను చెప్పా కాదు నేను చెప్పా ఇప్పుడు నన్ను అన్న అన్నది మీ ఏజ్ ఎంత అడిగితే నేను చెప్పా నన్ను అక్క అని పిలుస్తారంట. మీ ఏజ్ ఒక 32. కాదు ఆ? ఉండదు 32 ఉండదు. మరి మీ ఏజ్ ఎంత అన్న? నాది 26. 26 నాకు ఒక 23 వేసుకో. 23 వేసుకోవాలి. 23కి ఒక +5 వేసుకొని 28 ఏజ్ అంతేనా? కరెక్ట్. సో 28 కాబట్టి అక్క అని పిలవచ్చు. నన్ను మాత్రం అన్న అని పిలవకు, శివ అని చెప్పేసి అన్న చాలు. అబ్బా అట్లానన్నా అట్లానా కూరగాయలు అమ్ముతే ముసలోడు అమ్మచ్చినా గానీ ఓ కూరగాయలు అన్నిట్రా ఓ కూరగాయలు అన్నిట్రా అని అంటారు. ముసలోళ్ళని అన్న అని పిలుస్తున్నాం. మరి అంత పెద్ద ఏజోళ్ళని అన్న అని పిలుస్తున్నాం. దానికి దీనికి ఏంది తేడా అంటే ఇంకా నువ్వు ఆయనకు మర్యాద ఇస్తున్నావు అంకుల్ అనకుండా. అందుకే నీకు కూడా మర్యాద ఇస్తా అంటున్నా. అయితే నేను ఇంకా మంచి మర్యాద ఇస్తా ఆంటీ అని చెప్పేసి. వద్దా? సరే ఇంటర్వ్యూలో కూడా ఇవేంది మొత్తం బీడీ చుట్టలు? ఇవి బీడీలు అంటే ఇప్పుడు అన్నా మన పల్లెటూర్లల్లో నిజామాబాద్ సైడ్ అంటే మన తెలంగాణలో మొత్తం ఇదే బీడీలే ఉడతాము. ఎంత అన్నయ్య అదుకోను మళ్ళా గిదే బీడీల షాట మన పల్లెటూరు వాళ్ళకు. నిజంగా చెప్తున్నా ఎంత ఎదినా కానీ మళ్ళా గిదే బీడీల షాట. ఇక సిటీలు ఉంటేనే కొంచెం జాబులు చేస్తారు కానీ పల్లెటూర్లలో మాత్రము బీడీలే మొత్తం. ఇవి వేసుకుంటేనే మళ్ళా ఇల్లు కడుతుంది. ఇది లేదు అని అంటే ఇప్పుడు పొలాల పని వస్తుంది కదా, పొలాల పనులు నాట్లు. కాదు ఒక బీడీ అయిపోయిందా? అయిపోయింది. ఓకే ఒక్కసారి ఆ బీడీ ఒకటి అయితే ఈ బీడాకు ఎవరు తెచ్చిస్తారు? బీడాకు సేటు తీసుకొస్తాడు. అంటే ఇప్పుడు కంపెనీలు ఉంటాయి, కంపెనీ బీడీ కంపెనీలు ఉంటాయి. కంపెనీలకు పోయి సేటు తీసుకొస్తాడు. మన ఊర్లో కార్ఖాన్లు అంటారు కదా, అట్లా కార్ఖాన్ల బీడీలు ఎంచుకునే సేటు ఫస్ట్ ఆకెత్తాడు. ఆకేసిన తర్వాత మనం తీసుకొచ్చుకొని నైట్కు నానబెట్టుకొని పొద్దున కత్తిరించుకొని సాయంత్రం దాకా బీడీలు వేసేసి మళ్ళా తెల్లారి పెట్టేసేయాలి. అట్లా రోజు వేసుకుంటా రోజు పెట్టాలి. పెడితేనే పైసా, పెట్టలేమనుకో అటు ఇటు పోయొచ్చి ఏదన్నా టైం వేస్ట్ అయింది అనుకో అయిపోయి మళ్ళీ కాడనే అవుతుంది. రోజుకి ఎన్ని బీడీలు కడతావు అక్క? నేను 800. 800? సో 800కి 800 వస్తాయా? కాదు 800కు 180 రూపాయలు. 800 బీడీలు వేస్తే 180 అంటే రోజు మొత్తం నువ్వు బీడీలు కడితే ఓన్లీ 180 రూపాయలు వస్తాయి. 180 మళ్ళీ రోజు 800 వేస్తామని కూడా ఉండదు. మనం ఒక రోజు పని వేసుట్లనో లేకపోతే పానం మంచిగా లేకుంటేనో ఒక 100 నౌటాకు ఇట్లా తక్కువ పెట్టుకుంటాం. అంటే 4 కట్టలు 5 కట్టలు తక్కువ పడ్డాయి అనుకో అయిన కాడికి పెట్టేస్తాం. అయిన కాడికి పెట్టేస్తే ఇక అయిన కాడికే రాస్తారు. ఇక వాళ్ళు 700 తీసుకపోతే 700 రాస్తారు. ఇక 160 ఇట్లా వస్తాయి. ఓకే. సో అంటే ఏం చదువుకున్నావు అక్క నువ్వు? ఇంటర్ కంప్లీట్ అన్న. ఇంటర్ కంప్లీట్. ఏ గ్రూప్? ఎంపీసీ. ఎంపీసీలో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి? ఎంపీసీలోనా బయాలజీ, కెమిస్ట్రీ. కాదు కాదు ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ అంటే 1A 1B. మ్యాథమెటిక్స్ తో పాటు మ్యాథ్స్ 1A ఇంకా కాదు మ్యాథ్స్ లో 1A 1B అని ఉంటది కదా అదొకటి. కెమిస్ట్రీ ఉంటది. ఓకే. మళ్ళీ సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఫిజిక్స్, ఇంగ్లీషు, హిందీ హిందీ కాదు సాంస్క్రిట్, ఇంకా కెమిస్ట్రీ, మ్యాథ్స్ 1A 1B. ఓకే. సో ఫార్ములాలు వచ్చా నీకు? ఫార్ములాలా నేను తీసుకున్నాక ఎంపీసీ తీసుకున్నా కానీ మొత్తం అట్లా శుద్ధమొద్దైనా కానీ ఎంపీసీ తీసుకున్నా. ఇగో బైపీసీ తీసుకుంటా అంటే సార్ ఏమన్నారు ట్యూషన్ చెప్తారు మనకి. ఇప్పుడు 10th క్లాసెస్ నడుస్తాయి కదన్న, రమణ సార్ ఉంటుండే ఒకసారి. ఇక సార్ ఏమంటుండే ఇట్లా అన్ని సబ్జెక్టులు మంచిగా అవుతుంటుంది. ఫస్ట్ మ్యాథ్స్ అంటే నాకు భయం పడుతుంది. అన్ని మంచిగా అవుతాను, నాకేం రోగం ఏం పడవు, మ్యాథ్స్ ఒకటే రాదు. ఆ మ్యాథ్స్ ఒక్కటి రాక నేనేం చేస్తుంటిని ఇప్పుడు ఇట్లా చదువుకున్నాగా సార్కి ఇట్లా చెప్పిన, సార్ నాకు ఇట్లా మ్యాథ్స్ రాదు, నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో నాకు భయం పడుతుంది అని చెప్తే సార్ ఏమన్నారు, ఏం కాదమ్మా నువ్వు చదువుతావు మంచిగా రాస్తావు ఏం కాదు, నువ్వు భయం పట్టకని అన్నాడు. ఇక లాస్ట్ ఎగ్జామ్లో పట్టినన్నా పట్టిన క్వశ్చన్ పేపర్ మనకి ఇంటికి తీసుకుంటాం కదా, ఇక తీసుకొచ్చుకున్నా కాడ లెక్కేసుకున్నా ఈ క్వశ్చన్ కు ఎన్ని వస్తాయి, నేను రాసిన దాన్ని బట్టి 1 మార్క్ వస్తుంది, దీనికి ఒక 3 మార్కులు, దీనికి ఒక 5 మార్కులు ఇట్లా వేసుకున్నా. అన్ని కౌంట్ చేసే వరకలు అంటే 25 మార్కులు వచ్చినాయి. 35 మార్కులకు పాస్ ఉంటుంది మరి. అబ్బా 25 మార్కులు వస్తున్నాయి నాకు, నేను ఫెయిల్ అయితే సార్ అని మస్తు ఏడ్చింది ఇక ట్యూషన్లో. ఇక లాస్ట్ రిజల్ట్ తెలిసిన తర్వాత సార్ ఏమన్నారు, రిజల్ట్ తెలకంటే ముందు అమ్మ ఏం కాదు నువ్వు ఆబ్జెక్ట్తోనన్నా కానీ పాస్ అవుతావు, నువ్వెందుకు భయపడుతున్నావు, క్వశ్చన్ పేపర్ను ఒకటే ఇస్తున్నావు, ఆబ్జెక్ట్ కూడా 30 మార్కులు ఉంటుంది కదా, సబ్జెక్ట్ ఏమో మనకు
70 మార్కులు ఉంటుంది, ఇదేమో 30 మార్కులు ఉంటుంది ఆబ్జెక్టు. దాంట్లో పాస్ అవుతే ఏం కాదు, దాంట్లో ఒక 15 మార్కులు, దీంట్లో ఒక 25 మార్కులు అన్నా కానీ 40 మార్కులు ఈజీగా వస్తాయి, పాస్ అవుతావు, నువ్వేం బాధపడక. ఏ సంవత్సరం ఇంటరా? ఇంటరు 2011. 2011 ఆబ్జెక్ట్ అంటే ఏంది? ఇప్పుడు కాదు, మనకు క్వశ్చన్ పేపర్ ఒకటి, అవును, మల్టిపుల్ చాయిస్ అని ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ఇంటర్లో ఉండదు కదా. నేను 10th చెప్తున్నా అన్న, నేను ఇంటర్ అడిగినా కదా అక్క. నాకు మ్యాథ్స్ మీకు ఎందుకు రాదు అంత భయం పడుతున్నావు అని అంటే, నేను మ్యాథ్స్ది ఎట్లెట్లా జరిగిందని చెప్తున్నా. అట్లా అయితే నేను ట్యూషన్ పోయినప్పుడు సార్కి ఇట్లా చెప్పిన, నేను ఇట్లా ఏడ్చిన, ఎగ్జామ్ రాయిపోయి వచ్చిన తర్వాత ఏడుస్తే అమ్మ ఏడకేం కదా పాస్ అవుతావు అని చెప్పంగానే మళ్ళీ ఏం చేసినా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినాక 67 మార్కులు వచ్చినాయి 100కు. ఇక నేను మోగిన ఏడ్చుకుంటాను, సార్ నేను పాస్ అయినా, సార్ నేను పాస్ అయినా. అయితే నువ్వు చూసుకుంటూ రాసినావు? లేదు లేదు, నిజంగా చెప్పు. చూసుకుంటూ రాయలే కాదు, అదే ఆబ్జెక్ట్ పేపర్ ఆన్సర్లు చెప్పారు కదా. చెప్పలే. అప్పుడు మేమేమనుకున్నామంటే అబ్బా నక్కలు నడుస్తాయి, చిట్టీలు నడుస్తాయి, లేకుంటే ఒకవేళ స్కాడికి ఇట్లా రాలేడనుకో ఇన్విజిలేటర్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెమన్నా లూజ్ ఇడ్సబెట్టారా అని అనుకున్నాం. ఇక బాగా స్ట్రిక్ట్ అంటే బాగా స్ట్రిక్ట్ అన్నా. నేను ఇంది ఎంత మంచిగా అవుతుంటిని, నాకు ఎప్పుడైనా కానీ 95, 98 వస్తుండే. ఒక్క మార్కు కోసమైనా కానీ నేను మన సార్తో కొట్లాడి ఒక మార్క్ వేయించుకుంటుంటే. ఎట్లా కొట్లాడుతుండే? ఆమెకి వేసిర్రు, ఆమె అట్లనే రాసింది, నేను అట్లనే రాసిన. ఆమెకు 4 ఎట్లా వేసిర్రు, నాకు 3 ఎట్లా వేసిర్రు. నాకు వేయాల్సిందే సార్, నేను ఊకుండా అని మా దోస్తు పేపర్ తీసుకొచ్చి చూపిస్తుంటుంది, దీంట్లో ఇవిడు ఇంకా ఆమె రైటింగ్ కంటే నాదే మంచి ఉంది అని ఇట్లా కొట్లాడుతుంటుంది, వేస్తుండే సార్. ఇక వేయంగానే అందులో అంటే అంత మంచిగా అవుతుంటుంది హిందీలో. లాస్ట్కు పాపము ఇక ఆయనకి ఏం జన్మ వచ్చిందో ఏకొచ్చిందో 43 మార్కులు వేసిండు. మత్తు బాధపడ్డా నేనైతే హిందీలో. నువ్వు రాసిన దానికి కాదు ఆయన వేసింది, ఆయన జన్మ లేదు వేసిండా. అవ్వో మస్తు బాధపడ్డా. అప్పుడు మనకు ఇట్లా సబ్జెక్టుకి 100 ఉంటుండే, 6 సబ్జెక్టులకి 600. కనీసం నాకు ఒక 450 అయినా రావా అని అనుకుంటుంటిని. ఓరి అవ్వ, క్లాస్లో 6, 7 ర్యాంక్ వస్తుండే నాకు. అంటే నాకంటే ముందు 5 మంది ఉంటుండే, 5 ఉంటుండే. ఇక నాకు 7, 8 ర్యాంకు అంటే ఏసాల్ అత్తయ్య అని అనుకున్నా. ఇక నాకు అంతగానం కూడా రాలేదు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా. కాకపోతే సెకండ్ క్లాస్ ఇట్లా ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 381 వచ్చినాయి. 381 వచ్చినాయా? సో మొత్తానికి అయితే పాస్ అయిపోయారు. తర్వాత నాకు మ్యాథ్స్ సార్ దిద్దిన పేపర్ అయినా మోసం చేసిండు సార్. కాదు, హిందీ సార్ మోసం చేసిండు. ఎవరైతే పేపర్ దిద్దిర్రో వాళ్ళు మోసం చేసిర్రు, లేకుంటే నాకు పక్క 400 వస్తుండే. మ్యాథ్స్ సార్ మంచోడు, నేను ఫెయిల్ అయితే అనుకున్నానని పాస్ చేసిండు. కాదు, నువ్వు ఇప్పుడు మొత్తము ఆడోళ్ళ కంటెంట్ చేస్తావు అంటే భర్తల కోసం, పిల్లల కోసం, ఇంట్లో ఒక ఇల్లాలు ఏమేమి కష్టాలు పడుతుందో అవి వీటి చేస్తావు కదా. సో భర్తతో కొట్లాడతారా మీరు? జోక్ కొట్లాడతాం అంతే. జోక్ అంటే కూడా మాకు ఎక్క నవ్వుడే ఉంటదన్న, అస్సలు కొట్లాడుకోము. అస్సలు కొట్లాడుకోరా? నువ్వు కొడతావంట, లేనా తిడతావంట? నా చెత్తని చూస్తే కొట్టేటట్టున్నా. ఇట్లాంటి వాళ్ళే కొడతారని చెప్పి ఇంతకుముందు నేను బయట మాట్లాడినా. లేదు మా ఆయన బంగారం. మీ ఆయన బంగారం, కానీ నువ్వు మాత్రం గయ్యాడే అని మాత్రం చెప్పిండు. లేదు అంటే నా నోరు గట్టి ఉందని గయ్యాలంటారా మీరు చెప్పిండు నాకు, అరుస్తా ఉంటుంది నా మీద అని. అస్సలుగా అన్నాడు, 100% గ్యారంటీ ఇస్తున్నా. అంటే అస్సలు అన్నాడు. సరే, చుట్టుపక్కల ఎవరితో కొట్లాడలు పెట్టుకుంటావు అయితే ఇక గొడవలు చిన్న నువ్వే గెలుస్తావు కదా. లేదు వట్టిగా అనుకుంటాం, జోక్ అని, కానీ సీరియస్ గా కయ్యమాడుకున్నది లేదు. ఓకే. ఇప్పుడు బాగా అంటే బాగా క్లోజ్ ఉంటాం అందరం. వట్టి చిన్న విషయాలలో పిల్లలు వాళ్ళు గొడవ పడితే కూడా మేమే వాళ్ళకి పిల్లలకు బెదిరించుకుంటాం. వాళ్ళైనా పిల్లలకు బెదిరిస్తారు, నేనైనా పిల్లలకు బెదిరిస్తా అంతే. కానీ ఓళ్ళకి అయ్యాలి ఆడుకోమన్నా మంచిగా ఉండరు మా గల్లీకి. మంచిగా ఉండరా? మంచిగా ఉన్నారు మా గల్లీకి, మంచిగా ఉన్నారా? సో నువ్వు మీ గల్లీని ఏమని పిలుస్తావు వీడియోలలో? ఆనకట్టనా ఏదంటూ? ఆడకట్టు. మన పల్లెటూర్లలో ఆడకట్ట అంటేనే తెలుస్తుంది. ఓకే, ఆడకట్ట అంటేనే తెలుస్తుంది. ఆడకట్లో ఏదైనా గొడవలు అయితే మధ్యలో పోయి నువ్వు వాళ్ళను ఆపుతావా? ఆపితే నా బొక్కలు ఇరిగేటట్టున్నాయి. కానీ ఆపవనుకుంటావు కదా నువ్వు, ఆపుతావా? సూత్తా గిట్లా ఏదన్నుండని ఇంట్లో పని ఇంకొకళ్ళకి చెప్తాం, పొరగడ ఖాయమవుతుందా, దాదా ఖాయమవుతుంది అని అంటే మంచిగా చుట్టూరు నిల్చుని చూస్తాం. మీ ఆడవాళ్ళు మొత్తం అంతే కదా. అంతే. సో ఎవరింట్లో ఏం జరుగుతుంది, ఆమె భర్త ఏం చేసిండు, ఈమె భర్త ఏం చేసిండు, అంతే కదా. సో నల్లల దగ్గర కొట్లాడతారా?
నల్లల దగ్గర కొట్లాడతారు కానీ నేను పోను. కొట్లాడతారు కాదు, కొట్లాడతా అని చెప్పు. లేదు నేను పోను పోవా? నాతో కయ్యాలు పెట్టుకుంటే వాళ్ళు గెలరని మా ఇంటి ఇంట్లోనే బోరేపించిండు మా ఆయన. ఓకే, అంటే నువ్వు బయటకు కొట్లాడ పెట్టుకుంటావని అంతేనా? లేదన్నా, ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు బోరేసినాం కదా, ఇక అదొకటి గవర్నమెంట్ నల్లత్తది మనకు. సో వీడియోలు ఎందుకు చేయాలనుకున్నావు అసలు, ఎట్లా స్టార్ట్ చేసినావు? వీడియోలు అంటే నాకు యాక్టింగ్ బాగా ఇష్టం. యాక్టింగ్ అంటే ఇక పిచ్చి, కామెడీ ఫుల్ ఇష్టం. మా ఫ్రెండ్స్ ని బాగా నైపిస్తుంటినన్న, బాగా అంటే బాగా నైపిస్తుంటిని స్కూల్ డేస్ లా. కాలేజీ చేస్తే కూడా కాలేజీకి కూడా మేము ఫస్ట్ నుంచి ఒకటే ఊర్లో మొత్తము 10th కంప్లీట్ చేసినాం, మళ్ళీ ఒకటే కాలేజ్లో ఇంటర్ కంప్లీట్ చేసినాం మా ఫ్రెండ్స్ అందరం. ఇక అట్లయి మేము ఒకటే దగ్గర ఉన్నాం కదా, ఇక నేను బాగా కామెడీ చేస్తుంటిని. ఇక నవ్వుతారు, ఇక ఫుల్ నవ్వుతుండే, కళ్ళకు నీళ్ళు గారిపోతుండే నవ్వుతాయి. నేను చేసిన జోకుల కుక్కులు 5 నిమిషాలు నవ్వుపి నన్ను, ఇప్పుడు 5 నిమిషాలు నవ్వుపి మిమ్మల్ని కంటెంట్ మళ్ళీ మీరు బాధపడతారు. నేనేం బాధపడ, మాట్లాడు. లేదు లేదు మాట్లాడు, ఏం కాదు. ఇక తమ్ముళ్ళ కట్ట మరి అక్క అన్నావు కదా. సరే అవరా పోడా, నీ పెళ్ళం అట్లా నేను కయ్యలు పెట్టుకున్నాడు, అట్లా నేను కయ్యలు పెట్టుకున్నాడు, చికెన్ కిలో బట్టి గుద్దుకుంటారు. తోడమన్న భయం చెప్పవురా నువ్వు, గంతద్దు మనం విడిస పెడతావురా. మొత్తం ఒక్కళ్ళతోనే ఇద్దరితోనే మధ్యలో పోతే నన్ను దన్న గుద్దింది, ఈ పంత వల కొట్టింది, దగ్గర నడు నడు నువ్వు చూపిద్దురా నడు. మళ్ళీ మీ బావ వచ్చానంటే నన్ను ఇంకా చింతపడి ఎత్తాడు, ఉన్ననే బొక్కలు ఉన్నా ఇంకా తుక్కు ఎత్తాడు. నడు సప్పుందాక నా డాక్టర్ దగ్గరికి తోలకపోయి చూపిద్దు నడు. నువ్వు రాలేవనుకో బిడ్డ, నేను ఇంటికన్నా నచ్చి కూర్చుంటా, నీ అత్తగారిని పిలిపిస్తా, అందరిని పిలిపిస్తా, కులంలో బీడిచ్చి కూర్చుండ పెడతావు, పంచాయతీ పెట్టిపిస్తా. పెట్టించి చేస్తావు, పంచాయతీ పెట్టించి ఆగో నాకు కొట్టిందంటే దండుగు తీస్తారు. దండుగు తీయరా? ఎంత కట్టాలి దండుగా? నీ పెళ్ళం నన్ను కొట్టింది, నాకు ఇప్పుడు దెబ్బలు పడ్డాయి, మీరు మంచి ఉండాలని మీకయ్యేమో ఆపదలిగి పోతే నన్ను నీ పెళ్ళం గుద్దింది, మరి నాకు ఇప్పుడు దెబ్బలు పడాయి. నీ బావ ఖర్చు పెట్టుకోమంటే పెట్టుకుంటలేడు, నడు కట్టుదురా అంటే నువ్వు కడతలేవు, నేను కులంలో కూర్చుండ పెడతా, నువ్వు నాకు పైసలు కట్టిందా కాదు, లేదంటే దండు కట్టు 20,000 దండు కట్టు. ఈ కంటెంట్ మొత్తం నువ్వే ఫస్ట్ అనుకుంటావు ఇట్లా మాట్లాడాలని చెప్పి? నేను అనుకుంటా మొత్తం. ఓకే, సో పిల్లల గురించి కూడా, ఇక పిల్లలకు హాలిడేస్ వస్తున్నాయి 10 రోజులు, ఇది మొత్తం అన్ని అంటే ఇప్పుడు మనకు ముందు ఏం జరుగుతుందో అంటే ట్రెండ్, ఇప్పుడు హాలిడేస్ వచ్చినా, పండగలు వచ్చినా, ఇంకా ఏదన్నా పెళ్లిళ్ళ సీజన్ వచ్చినా, ఫంక్షన్ల సీజన్ వచ్చినా వీటి గురించి ఆలోచిస్తా. ఓకే, అట్లా. కానీ నిజం చెప్పు, ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్ ఉందనుకో, నిజంగా మటన్ పెడుతురా, చికెన్ పెడుతురా, ఇవన్నీ మాట్లాడుకుని పోతారు కదా ఆడోళ్ళు? ఏ కాదన్నా, మరి వీడియో ఎట్లా చేసినావు? లేదు ఇప్పుడు ఒక్కొక్కరు ఫంక్షన్లకు పోతే ఎట్లా అంటారు, పోరి ఉత్త చారు పోసిండి, ఉత్త అడుగు నీళ్ళు పోసిండు, ఒక్క ముక్క నేలే, మంది మొక్కలు చూసుకుంటేనే ఎత్తురు, ఏంటికి వచ్చిండే మేము పడపనాడకంటే అని అనుకుంటారు. అట్లా ఎప్పుడన్నా అయిందా? నాకు కాలే, వేరేళ్ళకు అయినవి చూస్తా కదా. నీకు మాత్రం ముక్కలు ఎక్కువ వేస్తారు కదా, ఎడిపోయినా కానీ ఇప్పుడు గుర్తుపడతారు కదా. ఇప్పుడు గుర్తుపట్టి ఏత్తేస్తారు ఇక, ఏత్తేస్తారు ఇక. ఓకే, ఎంత తింటావు ఒకవేళ, ఎన్ని ముక్కలు తింటావు? తింటే ఏం తానా, ఒక 2-3 ముక్కలు తింటే మత్త అయిపోయి. నిజం చెప్పి తినేటోళ్ళకి ఇట్లుంటారు. ఏ లేదన్నా, ఒక 2-3 ముక్కలు తింటా అంతే. 2-3 ముక్కలు అంతే. సో పెళ్ళికి నీకు ఎంత కట్నం పెట్టారు? పెళ్ళికా చెప్పు 2 లక్షలు పెట్టిరు, నువ్వు 10 లక్షలు తెచ్చుకుంటావు అని ఒక వీడియో చేసినావు కదా తమ్ముడికి. ఇగో నా లగ్గం అప్పుడే పోయి 2 లక్షలు ఇచ్చిర్రు, ఇప్పుడు ఆడి లగ్గంకు 10 లక్షలు ఇస్తారట. నేను ఆడి దాంట్లోకి 5 లక్షలు ఇచ్చిందాకు కొను ఆడికి గంతగానమాట, నాకు గింతేనట. మరి నాకు అప్పుడు ఇచ్చేటప్పుడు ఇయ్యరా అది ఎక్క అని ఆడికి ఫోన్ చేస్తానట్టు. అట్లా తమ్ముళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒక్కోడు తమ్ముడు, ఒక అన్న, ఒక చెల్లె, నేను, నలుగురం మొత్తం మేము. అన్న పెళ్ళి అయిపోయిందా? అన్న పెళ్ళి అయింది, 2 మీ పెళ్ళి అయినాక అయిందా, కాకముందు అయిందా? కాకంటే ముందు అయింది. ఓకే, తమ్ముడిది కాలేదు ఇంకా. ఓకే, సో తమ్ముడు పెళ్ళికి కూడా నువ్వు ఎంత కట్నము తెచ్చుకున్నావు అంతే కట్నం ఇప్పిస్తావు, ఎక్కువ ఇప్పియవా? మరి నేను లాస్గా అన్న అంటే వాళ్ళకి బగ్గు పైసలు రాలేగానే నాకు రావద్దా? కాదు, వాళ్ళకి పైసలు వస్తే నీకెందుకు? లేదు మరి అప్పుడు లగ్గం చేసుకొని ఉన్నాడు, లేకుంటే నాకు ఇప్పుడు లగ్గం చేయనుండే, నాకు బగ్గ కట్నం రాకపోతుండే. నీకు ఇప్పుడు నీకు పెళ్లి చేస్తే నీ ఏజ్ అయిపోతుండే, ఆయనకు ఏజ్ కాకముందు ఆయనకు పెళ్లి చేయాలా? కంటెంట్ అంతే, కంటెంటే. సో ఇప్పుడు బీడీలు చేయడం ఎందుకు ఆపేసినావు మరి? మీరు మాట్లాడుతుర్రా నాపినన్న, నేను చుట్టగలను అవి నేను తీసుకుంటే? రాదన్నా,
రాదా? మేమే 2-3 నెలలు కష్టపడితే వచ్చింది. అప్పుడు ఎప్పుడు నేను 6వ తరగతి 7వ తరగతి ఉన్నప్పుడు నేర్చుకున్నవి. అప్పుడు నేర్చుకున్నైతే ఇప్పుడు మళ్ళీ ఇదే షాట పరిమితం అయిపోయింది. అసలు ఏం అవ్వాలనుకున్నావు? అంటే నీ డ్రీమ్ ఏముండే? డాక్టరా, పోలీసా? నా డ్రీము హిందీ టీచర్ కావాలని ఉండే. హిందీ వచ్చా? అంటే సబ్జెక్ట్ పరంగా బాగా చదువుతుంటే అప్పుడు నాకు అనిపిస్తుంది. సరే, హిందీలో ఒక పోయం చెప్పు. నాకు రావట్లా, అడుగు కన్నను. కాదు, హిందీలో నువ్వు తోపన్నావు. లేదు, ఇగో మన క్వశ్చన్ చెప్పిరనుకో దానికి ఆన్సర్ ఇక వచ్చిందాకా బట్టి పడుతుంటిని. వచ్చిందాకా బంగ్లా ఎక్కుతుంటిని. అమ్మోళ్ళ ఇంటికాడ కూడా బంగ్లా ఉంటుండే. పొద్దుగాల లేచి ఎక్కుతుంటిని. పొద్దుగాల లేచి ఎక్కంగానే ఇట్లా అటు ఇటు ఆడకట్టోళ్ళు మా స్కూల్ వాళ్ళు తిరుగుతారు కదా, పొద్దుగాల లేచి నుంచి బంగ్లా మీద ఎక్కుతావేందే నువ్వు అని అంటుండే. నాకు కిందంటే బాగా ఇష్టం ఉంటుండే. మ్యాథ్స్ అంటే దాన్ని మోకం చూడకపోతుంటిని. బాగా ఇష్టం ఉంటుండే అప్పుడు అట్లుండే. మళ్ళీ ఇంటర్కి వచ్చే వరకల్లా అంటే ఇట్లా కమెడియన్ కావాలా, ఒక స్క్రీన్ మీద నేను కనబడాలా. ఇప్పుడు వాళ్ళు కమెడియన్స్ చంటి అన్న, వేణు అన్న, చెమ్మక్ చంద్ర అన్న, సద్దాం అన్న, ఇప్పుడు వాళ్ళందరూ ఎట్లా కనబడుతుర్రో అట్లా నేను కనబడాలని ఉండే. అప్పుడే ఫస్ట్ అన్న 10th చదువుతున్నా కావచ్చు, అప్పుడే స్టార్ట్ కామెడీ షోలు. పటాస్ ఉండే ఫస్ట్ మనకి. పటాస్ తర్వాత జబర్దస్త్ వచ్చింది. జబర్దస్త్ తర్వాత మళ్ళా ఎక్స్ట్రా జబర్దస్త్, మళ్ళా శ్రీదేవి డ్రామా కంపెనీ. మొత్తం నేను చూసేది మొత్తం అవే కామెడీ షోస్. అంటే జబర్దస్త్ పోవాలనుకుంటున్నాను. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ. నా గోల్ అదే. నీ గోల్ అదే? గోల్ అదే. మళ్ళా యాక్టింగ్ ఇష్టం అన్నా కదా, యాక్టింగ్ ఇష్టం కాబట్టి ఇట్లా ఏమన్నా చేస్తే మంచి ఉంటుండే, నాకేమన్నా ఛాన్స్ వస్తే మంచి ఉంటుండే. ఇప్పుడు మన పల్లెటూర్లలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు కదా, అవి అట్లా తీయాలా అని అనిపిస్తుంది. అట్లా అంటే ఒక కన్నీ ఇటు సైడ్ ఓళ్ళు తీయరన్న, మన జగిత్యాల కరీంనగర్ సైడే తీస్తారు వీడియోలు. ఇటు సైడ్ అసలు ఒక్కళ్ళు కూడా చేయరు తెలుసా. నువ్వే తీయొచ్చు కదా. నేను ఎట్లా తీయాలా? నాకు ఇంకో 2-3 కావాలా. మరి నాకు ఇంక 2-3 కావాలా. మళ్ళీ నేను వాళ్ళకు కొర్రాలా, వాళ్ళకు అర్థం కావాలా, నేను చెప్పినట్టు వాళ్ళు చెయ్యాలంటే ఎంత కష్టం. మళ్ళీ వాళ్ళకి టైం ఉంటుందో ఉండదో, వాళ్ళ ఇంటోళ్ళు చేయమంటారో అద్దంటారో అట్లుంటది. అందుకే ఇప్పుడు నా టాలెంట్ నేనే కొంచెం నిరూపించుకోవాలని చెప్పి ఇప్పుడు అందరూ రీల్స్ తీస్తురు కదా, అట్లానే ఈ దాని పరంగా కానీ నేను ప్రూఫ్ చేసుకుంటా అని అనుకున్నా. ఫస్ట్ మా చిన్నోడు పుట్టినాక మా ఆయన కన్ను ఒకసారి, అబ్బా ఇట్లా పటాసుకోవాన్ని, పటాస్లా గట్ల చెయ్యాన్ని, గట్ల టీవీలో కనబడాన్ని అంటుంటుంది మా ఆయనకు. అంటే ఏమంటుండే, ఏముందే బుజ్జి సప్పున్ దాకా మంచిగా ఫోన్ పెట్టుకోవాలా, ఒక 2-3 స్క్రిప్ట్లు రాసుకోవాలా చిన్న చిన్నగా, అవి చెయ్యాలా. అవి వేస్తే ఇట్లా అందరికి ఇట్లా పోతాయి కదా రీల్స్, అంటే ఇప్పుడు అందరికి షేర్ అవుతాయి కదా. ఇక అట్లా చేస్తే కొంతమంది చూసిరనుకో, మనకు అనుకున్న వాళ్ళు ఇట్లా మంచిగా చేస్తుంది అని వాళ్ళకి థాట్లా కలిగినప్పుడు ఛాన్స్ వస్తే పోవచ్చు అన్నట్టుండే. అప్పుడు అన్నమాట ఇక నాకు కరోనా టైంలో వెలిగింది. అంటే అప్పుడు చిన్న ఉండే పిల్లలు చిన్నోడు చిన్న ఉండే, 6 నెలలో 7 నెలలో ఉండే. ఇక పిల్లలు పెద్ద అయ్యారు, స్కూల్కి పోతురు. మళ్ళీ ఇన్స్టా తేలింది కొత్తగా. ఇన్స్టా తేలంగానే అనిపించింది, అబ్బా వీడియోలు చేయనంటే మా ఆయన ఏమన్నాడు, సరే చెయ్యన్నాడు. కరోనా టైంలో మనకు స్కూల్ బంద్ ఉండే కదన్న పిల్లలకి. ఇక స్కూల్ బంద్ ఉన్నాయని మా ఆయన ఏమన్నాడు, మరి తీయు వట్టిగానే అటు ఇటు తిరిగే బదులు మనం ఇంట్లో చిన్న చిన్న వేసుకుంటే పిల్లలు ఇంటున్నట్టు ఉంటుంది, కళ్ళ ముంగట్టు ఉన్నట్టు ఉంటుంది అని అనగానే చేసినాం, చిన్న చిన్న చేసినాం. ఇక 2 సార్లు ఛానల్ పెడితే 2 సార్లు పోయిందన్న. ఫస్ట్ యూట్యూబే చేసిన, 2 సార్లు పెడితే 2 సార్లు స్ట్రైక్ పడ్డది. నాకు రూల్స్ తెలియలేవు అప్పుడు. ఇక మళ్ళీ యూట్యూబ్ లో సెర్చ్ చేసిన, ఇట్లా ఏమేమి రూల్స్ ఉంటాయి, ఒక ఛానల్ పెట్టుకోవాలంటే ఎట్లా చెయ్యాలా, ఏం పాటించాలా, ఏవి చెయ్యొద్దు, ఎసుంటి చెయ్యాలా, ఇవన్నీ దాంట్లో చూసిన. ఒక్క వారం దాకా చూసిన, వారం దాకా చూసి అది ఛానల్ ఫస్ట్ ఎగిరిపోయింది కదా ఇక స్ట్రైక్ పడి. ఇక మా ఆయన వాళ్ళ పిల్లలు అంటే దోస్తులు ఏమన్నారంటే, బుజ్జి ఊకే రీల్స్ వెయ్యి అని అంటుర్రే, నీ మంచి ఉంటాయట, చెయ్యు అని అంటే ఇక పిల్లలకి అప్పటికి స్కూల్ స్టార్ట్ అయినాయి. ఇక పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కానీ ఎట్లనే అని అంటే, ఇగో నువ్వు ఒక్కని వేయు, ఒక్కళ్ళు బాగా మంది చేస్తారు సెల్ఫీ వీడియోలు, అట్లా నువ్వు ఒక్కని వేయి కూర్చుంటే చెయ్యి, ఏం కాదు. ఒకవేళ బై లక్కుల మంచిగా వ్యూస్ వచ్చినాయి అనుకో, అట్లనే కంటిన్యూ అయ్యానగానే అట్లనే చేసిన. ఆల్రెడీ నాకు కామెడీ పైన కొంచెం థాట్ ఉంది, అంటే ఎట్లా చెప్తే వాళ్ళు ఎట్లా నవ్వుతారు, మనం ఏ మాటలు వాడాలా, ఎటువంటి పదాలు వాడాలా, ఒకళ్ళని తిట్టకుండా ఒకళ్ళని నయ్యేటట్టు ఎటువంటి వాడాలా అని చెప్పేసి ఇట్లా ఆలోచించుకుంటా చేసిన. ఇక రాయి వేసిన, తలిగింది గట్టిగా తలిగింది. ఎప్పుడు పెళ్ళైంది మీది? ఏ ఇయర్లో?
2012. ఓకే, లవ్ మ్యారేజా మీది? లవ్ అంటే ఇష్టంతోనే చేసుకున్నాం. ఓకే, అంటే ఇద్దరు చుట్టాలు అవుతారు. ఓకే, కానీ లవ్ మ్యారేజ్ అంట కదా, అంటే ఫస్ట్ మీరు ఇద్దరు చూసుకొని ఒకరికొకరు ఇష్టపడ్డాక పెళ్లి. అదే మరి, అంటే ఇష్టం అంటే మీరు రాయేసి గుంజుతారు. ఓకే, నేను రాయేసిన సంగతి తెలిసింది కానీ అది కరెక్ట్ అని తెలుసు కదా. అదే కానీ కరెక్టే, అబద్ధం చెప్పదు కదా, అంటే ఇష్టమే. ఓకే, ఇష్టం ఉండి ఇద్దరు ఫస్ట్ మాట్లాడుకురా పెళ్లికి ముందు ఎప్పుడన్నా? చుట్టాలే కదన్నా. పెళ్లి చేసుకుందామని మాట్లాడుకురా? అట్లని కాదు కానీ ఇట్లా మన పెద్దోళ్ళే మాట్లాడుకున్నారు. ఇక మన పెద్దోళ్ళే మాట్లాడుకున్నారు, మంచిగా ఉంటది ఏం కాదు మన పిల్లనే అన్నట్టు ఇట్లా మాట్లాడుకొని ఇక చేసుకున్నాం. ఓకే, అప్పుడు కట్నం అడిగిందా ఇంత కట్నం కావాలని? వాళ్ళంతేం ఇయ్యలే, మా వాళ్ళే ఇచ్చిర్రు. మా వాళ్ళు అడగలే అంత ఇంత అని అడగలే. మీ వాళ్ళు ఎందుకు అడుగుతారు, వీళ్ళు అడగాల కానీ. వీళ్ళే మరి, అంటే ఇప్పుడు మా వాళ్ళు ఇల్లు మా ఆయన వాళ్ళు. ఆహా, ఓకే, వాళ్ళు బయట పరాయోళ్ళు. ఏచి పరాయోళ్ళు కాదు కానీ ఇప్పుడు నువ్వు అట్లనే అన్నావు. అంటే ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మనోళ్ళు అడగలే అంటున్నా. మనోళ్ళు అడగలే, ఇప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళు అడగలే. అప్పుడు పెళ్లి కాకుండా ముందు అమ్మోళ్ళు వాళ్ళే ఇచ్చారు అన్నట్టు. ఇది అంటే నేను చెప్తున్నా కదా, లత వాళ్ళ తమ్ముడు అన్న చెల్లె మీరందరు గుర్తుపెట్టుకోరా, మేము మాట్లాడుతున్నాం, మీరు అంటే పరాయోళ్ళు అంట. ఏ కాదన్నా, అట్లంటలేను. అంటే మనోళ్ళు వీళ్ళు అడగలేరు, అమ్మోళ్ళు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఇచ్చారు. ఓకే, సో అంటే ఇన్ని గనం వీడియోస్ చేసినావు, ట్రెండ్ అవుతున్నావు. సో బయట ఇప్పుడు పల్లెటూరు అనగానే అందరు ఏమనుకుంటారు అంటే, ఏంది ఇట్లా చేస్తుంది, ఏంది ఇట్లా పిచ్చిదాని తీరు ఒరుతుంది, ఏంది ఇట్లా చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. సో ఓవర్ యాక్షన్ చేస్తుంది ఏంది అది ఇది అని చెప్పేసి. సో వీటన్నిటికీ ఎట్లా అధిగమించినావు? అంటే మా ఊర్లో సపోర్ట్ ఉండే, మా సార్ బాగా సపోర్ట్ ఉండే. మా ఆయన ఏమంటుండే అంటే, నువ్వు ఓళ్ళు అన్నా గానీ పట్టించుకోకు, ఏమన్నా బై మిస్టేక్లో ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కానీ దాన్నే నెత్తిలో దింపుకుంటా మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్తుండే మా ఆయన. ఇవన్నీ మంచిగా అధిగమిస్తా అని చెప్తేనే తట్టుకుంటా, అంటేనే నువ్వు చెయ్యి అని చెప్పిండు. అనగానే సరేనే అన్న, ఇక పట్టించుకోను అని అంటే ఇక రోజు నేను రీల్ పెట్టగానే మా ఆయన కామెంట్లు చూస్తుండే, దానికా కామెంట్లు చూస్తుండే. కానీ మస్తు పాజిటివ్ పెట్టరు అన్న, ఒక్క నెగిటివ్ కూడా రాలే. 100లో ఒక్కళ్ళు ఇద్దరు పెడుతుండే. అది కూడా ఏమంటుండంటే, నీకేం పని పాట లేదా, సమాజానికి ఉపయోగపడేటి వీడియోలు వేయాలా అని పెట్టరు. కానీ కింద కామెంట్లలో వేరేళ్ళు వేసుకుంటుండే, ఆమె ఉపయోగపడేదే వేస్తుంది. ఒక్కోళ్ళు బాధలు ఉంటే నవ్వదలిగి వేస్తుంది, ఒక బాధని మర్చిపోయేటట్టు వేస్తుంది అని కింద కామెంట్లు వేసుకుంటుండే. కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇంతకు ముందు మేము వచ్చినాం, మేము రాగానే చాయ్ ఇచ్చినావు కదా, మేము పోయిన తర్వాత అదొక రీల్ చేస్తావు కదా, వచ్చిర్రు చాయ్ తాగారు. ఏ చెయ్యన్నా కాదు, మొన్న ఎవరు వస్తాం మజా తెస్తే మజా పోసి అన్నావు, బజ్జీలు వేసిన అన్నావు. సో నేను అనుకున్నా చుట్టాలు వచ్చిరన్న, చుట్టాలంటే మన నిజంగా వచ్చిరా? ఓకే, మన చిక్కి చిక్కి వాళ్ళ. ఓకే, చిక్కి మళ్ళీ తలవేదకెళ్ళి ఒక అన్న వాళ్ళ భార్య వచ్చిరు, ముగ్గురు వచ్చిరు. అయితే అమ్మోళ్ళది కొండూరేనంట, చిక్కి వాళ్ళ అమ్మ వాళ్ళది సిహెచ్ కొండూరు. నాకు తెలియదు, నన్ను అక్కడికి ఇన్వైట్ చేసిరు, గుడి కట్టిరు అని చెప్పేసి ఇన్వైట్ చేసిరు ఆ ఊరోళ్ళు. పోయిన తర్వాత కలిసినాం, ఇట్లా కలిసినాము. కలిస్తే అదే రోజు మీకు ఫస్ట్ చేసింది. అయితే ఆడ కలిసిన దగ్గర బగ్గ పరిచయం అయిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా కలిసిర్రు. ఇక బాగాసేపు మాట్లాడుకున్నాం. ఇక మొన్న ఏమన్నారు, లతక్కమ్మకి హాస్టక్ వస్తుంది, మేము వస్తాము అంటే సరే రండ్రి అన్న. రండ్రి అనగానే పాపం వెంటనే కారు వేసుకొని వచ్చిర్రు. వాళ్ళు బజ్జీలు వేసుకోరు అన్న ఇంకా అంటే, ఏ అద్దద్దు నా కడుపు ఫిట్ ఉంది అని అంటాడు అన్న. అంటే వేసుకో తినాలనిపిస్తుంది కానీ గట్ల ఎత్తావు అన్నట్టు అయిపోయిన అక్కడ రీల్ ఇక మా వాళ్ళు ఇంటికి వచ్చిర్రు చుట్టాలు వస్తే బజ్జీలు వేసుకో అంటే ఏం పోయి వేసుకోను అన్నట్టే ముఖం పెట్టిర్రు. మళ్ళీ వేసినప్పుడు ఏం పోయి అద్దం లేరని చెప్పి తీయు అని అన్నారు. పక్క తీస్తాను దీని మీద, పక్క తీస్తాను అన్న. ఈ కంటెంట్ వాళ్ళు ఇచ్చిందే, వాళ్ళు కంటెంట్ ఇచ్చి చేసేసినావు అంటే అట్లా ఆలోచన ఇచ్చిర్రు. గట్లా అంటే ఆలోచన అంటే గిట్లా వాళ్ళు ఇప్పుడు మన మాటలలోనే చేస్తా కదండి నేను ఏదైనా కానీ. మనం ఇప్పుడు సమాజంలో మన చుట్టుపక్కల మన ఇంట్లో ఎట్లా జరుగుతాయో అందులోకెళ్ళి తీసుకుంటా నేను సబ్జెక్ట్. ఇక ఆడ గుసలాడుతున్నాం అంటే ఏ వేసుకో ఏ అద్దు ఏ అక్కడ తిన బుద్ధి అయితే లేదా అన్నది వాళ్ళు. ఇక దీని మీద రీల్ తీస్తుంది, ఇక అక్కడ సబ్జెక్ట్ దొరికింది రీల్ తీస్తుంది అని అన్నారు. అయితే ఇప్పుడున్న జనరేషన్ లో ఎక్కువ మటుకు భర్తలు భార్యలను కొడతలేరు, భార్యలే భర్తల మీద అరుస్తున్నారు. అవునా కాదా? నిజం చెప్పు. నిజం అంటే నాకు తెలియదు అన్నయ్య. నీకు తెలుసు, ఇప్పుడు నిన్న కానీ వీడియోలు చేస్తున్నప్పుడు తెలిసే ఉంటది కదా. అంటే కొంత అంటే అంటే సర్ప్రైజ్ చేద్దామని చీర తెచ్చినందుకు కూడా వాళ్ళ మీద అరుస్తారు కదా. మరి నచ్చిన కలర్ తేలే, ఉన్న కలర్ ఏం చేసుకుంటాం?
కట్టుకోవాలి. కట్టుకోవాలి. ఊక అదే కలర్ చీర కట్టుకుంటే యాస్టక్ రాదా? సో అట్లా ఉన్న కలర్ తెచ్చినప్పుడు ఏమని చెప్పాలంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఇష్టపడ్డా వాళ్ళకు ఇయ్యి అని చెప్పాలి. ఏ అట్లా అంటే పాపం ఫీల్ అవుతారు. ఇక ఫీల్ అవుతారా? నీకోసం తీసుకొస్తే వాళ్ళకో ఇయ్యు అని అంటున్నావు అని అంటారు. ఇక అట్లా ఏం ఫీల్ కాదు, మంచిగా ఇచ్చేసి వస్తాడు. లేదు లేదు. సో ఎవరన్నా మీ చుట్టాలల్లా ఎందుకు ఈ వీడియోలు అది ఇది అని చెప్పేసి మాట్లాడారు ఎవరన్నా? అంటే తెలిసిన వాళ్ళు అన్నారు. తెలిసిన వాళ్ళు గీ వీడియోలు అవసరమా, ఒక ఆడపిల్ల అయి ఉండి ఇక ఫోన్లలో చూడ అవసరమా, అంత మొగోళ్ళు చూస్తురు, ఎంతో మందికి పోతాయి ఇవి అవసరమా, ఏంటికి రీళ్ళు తీసుడు ఇవి అని అన్నారు. అంటే మా బాబాయ్ కొడుకుండే తమ్ముడు అరవింద్ అని ఆడు చెప్పిండు ఇట్లా అక్క గిట్లా అన్నారే నాకు కొంచెం తెలిసింది వేరేళ్ళు అన్నారు అని అన్నాడు. అని అంటే నేనేమన్నా పేరు రిలీజ్ చేస్తారు మళ్ళీ అయితే. ఎవరి పేరు? అరవింద్ అని. అరవింద్ అని రిలీజ్ చేస్తాం కదా కదా బాబా వాడు ఫీల్గా ఇట్లా మళ్ళా కదా. అయితే అక్క గిట్లా అన్నారే నాకు అంటే నువ్వేమన్నావురా అంటే నేను వాళ్ళకి మంచినే చెప్పినా నువ్వేం టెన్షన్ పడకు నువ్వు తీసేద్దియ్యు అని అన్నాడు. అబ్బా చెప్పురా, మనకెట్లా ఏదన్నా జరిగిందంటే తెలుసుకున్నాక ఇట్లా పెట్టాం ఆడోళ్ళం. ఇక నేను గుంజున నువ్వు చెప్పిందా కాదు, నువ్వు చెప్తావా చెప్పవా అని అంటే ఆడేమన్నాడు, ఏ అక్క కాదే గిట్లా అన్నారు అందరి దాంట్లో పోతుంది అది ఇది అనుకుంటా అన్నారే అని అంటే నువ్వేమన్నావురా అంటే ఏమన్నానే అది మంచి వీడియోలు తీస్తుంది కానీ ఏమన్నా గలీజ్ వీడియోలు తీస్తుందా, ఫోన్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఎంత గలీజ్ ఉంటాయి, ఎంత గలీజ్ మాటలు మాట్లాడతారు, అసంటి వీడియోలు తీస్తే మీరు అనాలి దానికి. అది ఒకళ్ళకు నయ్యేటట్టు ఎత్తుంది, కొంతమంది కొన్ని బాధలు మర్చిపోయేటట్టు ఎత్తుంది. నైపిచ్చుడు కూడా ఒక తప్పేనా, ఏడిపిచ్చుడు అంటే తప్పు, నైపిచ్చుడు కూడా ఒక తప్పేనా అన్నట్టు నేను చెప్పిన. నువ్వు టెన్షన్ పడకు, మళ్ళీ మీరు అద్దన్నా కానీ మా అక్క తీస్తాను, నేను ఇప్పుడు బరాబర్ తీయమంట మా అక్కని, మా బావ నేనే సపోర్ట్ ఉన్నాం, మా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, మంది మీకెందుకు అవసరం ఉంటే యూడురు లేకపోతే తీసేసుకోరు మీ దాంట్లోకి వెళ్ళి అని అన్నాడు. మీ అత్తమ్మ సపోర్ట్ ఉందా? మా అత్తమ్మ దనక పెట్టిమంటున్నారు వీళ్ళు. మీ అత్తమ్మ మా అత్తమ్మ దనక పెట్టి లతని వీడియోలు పెట్టిగానే వీడియోలు పెట్టిగానే అని అంటది. అంటే చూడనీకేనా లేకపోతే ఆమె కూడా చేస్తుంది అంటున్నా? కాదు, ఇప్పుడు ఫోన్ ఉంటది కదా, నేను చేసిన ఇప్పుడు వేరేళ్ళ ఫోన్లోకి పోతుంది, ఏ అక్క మీ కోడలికి రీల్ పెట్టింది వెయ్యాల అని అంటే అబ్బో ఏది 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 చూపిర్రు అని చూస్తుంది అట్లా. సో పాటలు వచ్చా మీకు? పాటలు పాడాలనిపిస్తుంది కానీ ఇప్పుడు పాడంగా ఒక తప్పు అయింది, నేను ఏం కాదు పాడాలి, ఇప్పుడు పాట పాడాలి. పాటలు పాడాలనిపిస్తుంది కానీ సీక్రెట్ గా వాడుకుంటాను నేను. ఏమొద్దు ఇప్పుడు పాట బాగా సీక్రెట్ గా, బయట అస్సలు గొంతు వినబడది. బాత్రూమ్ సింగరా? ఓకే సరే, ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు హాల్ సింగర్ కండి ఏం కాదు, పాడండి సాంగ్ ఒకటి. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారిలో మంచు ఎడారిలో కన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల, నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే భ్రమిస్తూ, ఒంటరినై కలవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని కదల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కళల్ని ఆడపిల్లల్ని, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. ఈ పాట ఎందుకు వాడాలనుకోరు? ఈ పాట ఎందుకు వాడాలనుకోరు? మేము 10th లో ఉన్నప్పుడు మస్తు వాడుకుంటున్నాం ఈ పాట. ఓకే. అప్పుడు ఎట్లా వాడుతుంటామంటే ఇది కావ్య కన్నెల్ని ఆడపిల్లల్ని అని ఉంది కదా అందులో, మేము అప్పుడు ఎట్లా వాడుతుంటే మాకు తెలియక కాకి కన్నెల్ని కాకి కన్నెల్ని ఆడపిల్లల్ని అని వాడుతుంటే, కాకి కన్నెలు అంటే కాకిలో కూడా కన్నెలు ఉంటారా, అందులో కూడా ఉంటుందా అని అనిపిస్తుండే అప్పుడు. కానీ తర్వాత తెలిసింది కావ్య కన్నెల్ని అని. కాదు, ఈ పాట పాడుతుంటే ఎమోషనల్ అయ్యారు ఎందుకు? కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఎందుకు? అయ్యే నేను ఎప్పుడు వాడలేను కదా, పాడలేను కాబట్టి ఇట్లా కొంచెం అనిపించింది. కాదు, నేను ఇప్పుడు నువ్వు కమెడియన్ కావాలనుకున్నావు, అట్లాంటి కామెడీ సాంగ్ పాడతావు అనుకున్నా. కామెడీగానా? ఒకటేసారి ఈ సాంగ్ పాడిను, ఇక నాకు ఆ పాట వచ్చని వాడిన. ఓకే. కామెడీ పాట అంటే ఏమున్నాయన్నా, ఏం లేవు. కామెడీ అంతా ఏం లేవా అంటే నేను నేర్చుకున్నా ఏం లేవు. కాదు, నువ్వు ఈ పాట పాడినావు కదా, ఈ పాట వెనకాల ఏదో ఉంది అంటే నువ్వు ఎప్పుడో బాధపడ్డావు. లేదు, ఇది ఫుల్ వాడుకుంటుంటే మేము. నేను అంటుంటుంది కదా ఈ పాటల ఈ లైన్ ఉంది కదా, అదని దానికి కాకి కన్నెల్ని అని వాడుతుంటివి మా ఫ్రెండ్స్ మేము అందరం ఇట్లా.
ఓకే. ఎప్పుడన్నా ఇప్పుడు ఈ లైఫ్ మొత్తంలో ఎప్పుడన్నా బాగా ఏడ్చిన రోజులు ఉన్నాయని? పెళ్లి రోజు అప్పగింతలప్పుడే. అప్పగింతలప్పుడా? నువ్వు మంచి ఇంతకుముందు మా వాళ్ళు కాదు వీళ్ళు మా వాళ్ళు అన్నావు, ఇంక ఏడ్చినావా నువ్వు? లేదు, అప్పుడు ఎట్లా తెలుసు అన్న, ఏడుపు రాకుండా ఏడాల, నటించాలా? నాకు తెలిసి నిజం చెప్పాలంటే పెళ్లి అయిన తర్వాత పెళ్లి కూతురు ఏడుస్తారు కదా, అవన్నీ నిజాలుగా ఈమె చెప్పిన తర్వాత అర్థమవుతుంది. ఏదో నటిస్తారు కాదు. మేము పెళ్లిళ్ళకి పోతుంటాం కదా అన్న, పెళ్లిళ్ళకి పోతే దానికి అడుగుతుంటాం మా పెద్దలకు, పోరు లగ్గం ఇష్టంతోనే వేసుకుంటుంది, పోంగి ఏంటికి ఏడతారు మీరు, నీకు ఇష్టంతోనే వేసుకున్నావు, ఇష్టంతోనే వేసుకున్నాక ఏంటికి ఏడతారు అని దాన్ని కదా అడుగుతుంటిమి. ఇక అప్పుడు ఎట్లుంటుండే పెళ్ళైనప్పుడు, ఇవ్వ నేను ఏడలేను అనుకో, ఏడుపు రాకుండా గిట్ల గిచ్చుకుంటున్నా కానీ ఏడతా, గిట్ల గిచ్చుకుంటున్నా కానీ ఏడతాను అనుకుంటుంటిని. అట్లా అంటే గిచ్చుకొని ఏడుస్తుండేనా? కాదు, అట్లా అనుకుంటుంటిని. అంటే అప్పగింతలప్పుడు అదొకటి బాధ ఉంటుండే, అంటే తల్లి దాన్ని నిడిసబెట్టి అటు పోవాల, ఆడెట్లా చూసుకుంటారో ఆడెట్లా ఉంటారో అన్నట్టు ఉంటది కదా, అట్లా అనుకొని కొంచెం ఇక ఎట్లా వస్తుంది దుఃఖం. అయితే ఫస్ట్ మీ అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమనిపించింది ఫస్ట్ 2 రోజులు? ఫస్ట్ 2 రోజుల నిజం చెప్పు. నిజంగా చెప్తున్నా, ఆడ 2-3 రోజులు ఉన్నా కదా, మళ్ళీ మన అమ్మోళ్ళ ఇంటికి వస్తాం కదా, ఎప్పుడెప్పుడు పోవాలేమో, మా అత్తమ్మోళ్ళ ఇంటికి ఎప్పుడెప్పుడు పోలేమో అట్లా అనిపిస్తుండే. ఎందుకు? నాకు మంచిగా చూసుకుంటుండే మా ఆయన, ఇట్లా మా వాళ్ళు మంచిగా చూసుకుంటుండే. సో అంటే మీ అమ్మగారు మంచిగా చూసుకోకపోతుండే? అట్లా కాదన్నా, నువ్వు అదే చెప్తున్నావు ఇప్పుడు. కానీ కొంతమంది ఆలోచించుకుంటారు, అబ్బా లగ్గమైన కాడ ఎట్లుంటుందేమో అని. నాకు వాళ్ళు ఫ్యామిలీ కాబట్టి తెలుసు, వాళ్ళు మా మరదలు కానీ, ఒకటే మరదలు ఒక బావ, అయితే వాళ్ళు ఎట్లుంటారో ఏమో అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు మన యారాలు అంటాం కదా, మా అక్క, మా బావోళ్ళ భార్య, మేమిద్దరం అక్క ఇళ్ళ లేకుంటాం. అయితే ఇంతకుముందుకు నేను బయటకు పోయినా, బయట అందరిని అడుగుతుంటే ఆమె గయ్య అరుస్తూ ఉంటది, పీసినారే ఏం అడిగినా కానీ ఇయ్యదు అని మాట్లాడారు. రమ్మని వాళ్ళు అడుగుతా, రమ్మని వస్తే రమ్మని వాళ్ళు కాదు, పెళ్లిలోకి పోయినప్పుడు 21 రూపాయలు పెడతారు ఎవరన్నా. మరి మనం ఏదన్నా పెద్దలు చెప్పింది పాటించాలా, పెద్దలు చెప్పిన మాట సద్దన్న మూట. మా వాళ్ళు అప్పట్లో మొత్తం 11 రూపాయలు 21 రూపాయలు పెట్టారు. అది ఆ జమానా, ఇప్పుడు ఉన్న జమానా కాదు కదా. లేదు, మా ఆయి తాత మాట నేను జవదాట. ఏ తాత? మా ఆయి మా తాత. మీ ఆయి మీ తాత ఏం చెప్పారు? పోరి మనకు మొన్న గల్లకు 11 రూపాయల కట్నం పెడితే మనకి ఇలా పూటకు 3 వచ్చి వట్టి అనేది తినిపోయారు. మళ్ళా మొన్న ఇంటి పక్క వాళ్ళ పోయి లగ్గంకు 21 రూపాయలు పెడితే మనకు 11 రూపాయలు పెట్టిర్రు. మనం ఎలా ఇప్పుడు 10 రూపాయలు మనము బుక్కులు రాసుకోవాలా, అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఈ బుక్కులు. ఎప్పుడు? అప్పుడు జమానాలు అట్లా అంటుండే. అంటే ఇప్పుడు పెద్దలు అంటే నేను చూసిందని కాదు, మా వాళ్ళు చెప్తుండే ఇట్లా జరిగింది ఇట్లా జరుగుతుండే. ఇప్పుడు వింటాం కదా, అప్పట్లో జరిగినవి చెప్తుండే కదా, దాని మీదకి వెళ్ళి అట్లా. సో అంటే ఇంకా మీ తాత మీ అవ్వ చెప్పారు కాబట్టి అది ఫాలో అయిపోతున్నావు అంతేనా? సో ఇప్పుడు రీసెంట్ గా ఈ మధ్యలో ఏదైనా ఫంక్షన్ పోయినావా? మస్తు పోయినా. ఓకే. సో ఏమైనా గిఫ్ట్ ఇచ్చిరా? అంటే గిఫ్ట్ అంటే నాకు ఇన్వైట్ చేసిర్రు స్కూల్ వాళ్ళు, ఒకటి అది మెమోంటో లెక్క ఇచ్చిర్రు. అది నేను అన్నది మీరు ఫంక్షన్ పోయినప్పుడు మీరు గిఫ్ట్ ఇచ్చిరా వాళ్ళకని. వాళ్ళకి నేనా? ఏ కట్నమే గిఫ్ట్ లేవు. ఎంత కట్నం? 11 రూపాయల కాదన్న, 200. 200? బగ్గ దగ్గర వాళ్ళు అయితే 500. ఓకే. వికారం కొడుతుంది మళ్ళా, మనకు 500 పెట్టే మనం పెట్టలేమనుకో, 500 పెట్టలేమనుకో ఇజ్జత్ అవుతుంది అంతేనా? సో 100కి అయ్యింది కదా. సో ఎట్లా అనిపించింది ఆ రోజు? క్రాకర్స్ అవన్నీ బాగానే సెలబ్రేషన్ చేసినట్టు కదా. మా తమ్ముడు వాళ్ళు ఇట్లా చేసారు, ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఆ రోజు అయితే. అస్సలు నేను అంత తొందరగా అవుతుంది అనుకోలే అన్న. 100కి అంటే రోజు ఇన్స్టా ఓపెన్ చేసి వ్యూస్ చూసుకుంటుంటిని, అబ్బా గిన్నె వచ్చినాయి, మన ఫాలోవర్స్ గింతమంది వచ్చిర్రు అని అనుకుంటుంటిని. ఒక్క వారం అటు ఇటు అయింది గంతే, రోజు ఒక 1000 మంది అన్న. అస్సలు ఊహించలే. మళ్ళా 10,000 మన 10,000 ఫాలోవర్స్ కాగానే 3 డేస్కే 20 అయ్యారు. మళ్ళా ఒక్కటే 3 డేస్కే, మధ్యలో 3 డేస్ గ్యాప్ లా 20 పోయింది. 20K షాక్ అసలు. మస్తు హ్యాపీ అంటే మస్తు హ్యాపీ. మా ఫ్యామిలీ ఒక గ్రూప్ ఉంటుంది మన వాట్సాప్ లో, వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. అయినా గ్రేట్ బుజ్జి, నువ్వు ఇంత తొందరగా ఇంతమందిని ఫాలోవర్స్ ని సంపాదించుకున్నావంటే మస్తు గ్రేట్ అని అంటుండే. మీ పిల్లలు ఏమంటారు? పిల్లలు స్కూల్కి పోతారు కదా, లేనప్పుడు తీస్తా కదా, మమ్మీ వెళ్ళే వీడియో చూసినవే అని అంటుండే మా చిన్నోడు. ఇక వాళ్ళు చూస్తారు, చూసినాక నవ్వుతారు, వచ్చి అటొకరు ఇటొకరు ముద్దిస్తారు. ఇక మంచి చేసినావు మమ్మీ, మంచి చేసినా. కాదు వాళ్ళు అన్నారా మేము కూడా చేస్తాం మమ్మీ అని? పిల్లలు
ఓకే అన్నారు. నేనే ఎప్పుడన్నా కూర్చుండ పెట్టుకుంటా, నాకు కొంచెం కంటెంట్లా అవసరము అన్నట్టు అనుకుంటే కూర్చుండ పెట్టుకుంటా. కాకపోతే ఒక 2 ఉన్నాయో 3 ఉన్నాయో అంతే. ఫోన్ స్టాండ్ ఉందా? లేదు, అది ట్రాక్టర్ సౌండ్ బాక్స్. ట్రాక్టర్ సౌండ్ బాక్స్. సౌండ్ బాక్స్ పెట్టాలా, బుర్రల నీళ్ళు పెట్టాలా, ఆ బుర్రకు ఫోన్ ఆనియాలా. ఓకే, అదే. అంటే బయట కూర్చొని చేస్తావు అనుకుంటా కదా ఒక్కోసారి? లేదు, బయట చెయ్య. మెట్ల మీద? లేదు, చెయ్య. ఓకే. ఇక్కడ మన పెద్ద దర్వాజా ఉంటుంది కదా, ఆ దర్వాజా దగ్గరనే మనకు ఇట్లా మన వెలుతురు ఫేస్కి పడుతుంది కదా, కొంచెము మంచిగా వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను లోపల వేస్తే రీసౌండ్ వస్తుంది. ఓకే, అందుకోసమని దర్వాజా దగ్గరగా వేస్తా. ఇక హైట్ కావాలా, మళ్ళీ నాకు పని కావాలా. ఇది లేకుంటే దానికి ఏమన్నా ఉన్నదా లేదని ఎత్తి పోరు మొత్తం వీడియోలో ఎత్తుంది, బీడీ లేవు కాడీ లేవు అని తిడతారు. ఎవరు తిడతారు? అగో చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళన్నా ఏమైంది ఒక ఫోన్లలో పట్టుకొని ఊగులాడుతుంది, ఊకే అవసరమా దానికి, ఇక బీడీలు వేయరాదా, మొత్తం ఫోనే పట్టుకున్నది అని అంటారు. ఇక ఈ షాటనే నాకు ముందు పోయింది. కాదు, అలా అట్లా అన్నప్పుడు మీ రియాక్షన్ ఏముంటది? డైరెక్ట్ కాదు, నేను అలా మైండ్ సెట్ ఆలోచించాను. ఇప్పుడు డైరెక్ట్ అన్నారు అనుకో, ఏం చేస్తావు? డైరెక్టా అంటే ఎట్లా చేస్తున్నా కదా నేను ఆల్రెడీ. వీడియోలు వేస్తుంది, పోరు పిస చేస్తుంది, అది దాన్ని మాట్లాడుకుంటారు కదా. సో అట్లాంటి టైంలో నువ్వు ఏం రియాక్షన్ ఇస్తావు వాళ్ళకు? ఏమంటన్నా ఇంట ఇటు పెడతా. అంతేనా? అంతే. చాయ్ తాగుతాను? తాగుతా. చాయ్ తాగుతా సౌండ్ చేస్తావు? సౌండ్ అంటే ఒక్కొక్కళ్ళు ఎట్లా జరుగుతారన్న మరి చాయ్ని మస్తు ఘోరంగా తాగుతారు. అది మీరు ఎట్లా తాగుతారు? నేను సైలెంట్ గా తాగుతా. సరే, మీ ఫ్యామిలీలో ఎవరు తాగుతారు అట్లా? మా ఫ్యామిలీలోనా? మా ఫ్యామిలీలో ఎవరు తాగరు. కాకపోతే చూసిన ఇట్లా చుట్టాల దగ్గరకు పోయినప్పుడు ఆడ ఈడ చూసిన. ఎవరు? ఆ పేరు ఎవరన్నా? పేరు తెలియదు, పేర్లు తెలియదు. ఇప్పుడు చుట్టాలు అంటే బగ్గ మంది వస్తారు కదా, ఇప్పుడు గుంపుల కమ్మన కూర్చుంటాం, గుంపుల అగ్గంలా జుర్రు జుర్రు జురుతారు. సో అది చూసి వచ్చి చేసినావు? చూసి వచ్చి వేయలే, అట్లా చూసినాం కదా, ఒక ఆలోచన ఉండే. అంటే నేను రోజు దేని మీద వేయాలా, ఎట్లా వేయాలా, కంటెంట్ని ముందే ఆలోచించుకుంటా. ఒక్క రోజు మొత్తం ఆలోచిస్తాను ఒక్క కంటెంట్ కోసం. మన ఫాలోవర్స్ ఏమంటారు, అక్క నీ వీడియోల కోసం ఎదురుతున్నా, 2-3 పెట్టు కదా, 2-3 పెట్టు కదా అంటారు. ఆలోచించి బక్క అవుతున్నా. అయితే అనిల్ రావుపూడికి నంబర్ 1 మెసేజ్ అది ఏమని వచ్చింది చెప్పండి మెసేజ్? అనిల్ రావుపూడి సార్, మీకు ఒక మంచి యాక్టర్ దొరికిర్రు, ఈమెని ఒక్కసారి మీ సినిమాలోకి తీసుకుంటే సినిమా మొత్తం కలెక్షన్ల వర్షం కురిపిస్తారని పెట్టిరు. అనిల్ రావుపూడి అంటే ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? మన ఇది సంక్రాంతి మూవీ వస్తున్నాం సంక్రాంతికి అని చేసిరు కదా. ఏం చేసిండు? డైరెక్టరా? ఎవరు చెప్పారు? డైరెక్టరే కాదన్నా. రైట్. ఊపిండు తలకాయ. ఊపిండు ఇట్లా అన్నాడు. కాదు, వాడు ఊపితే ఇట్లనా? ఆ మనిషితో మంచిగా కొడుతుండు, నిజం చెప్పేటట్టే. నాలబుచ్చాడు అండి, నీకు తెలియదు. వాళ్ళు ఈడు మంచోడే ఉన్నాడు. మంచోడే ఉన్నాడా? నేను పిల్ల చెప్తాను, నువ్వు బాధపడు. ఆయనకి పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు. సో మళ్ళీ పెళ్లి చేస్తాడంట చూడు మీ ఆయనకి. అన్న నిజం చెప్పు, ఇప్పుడు ఊపినట్టు ఖాళీ అయిందా కాలేదా? ఊపిండా? నీకు భయం పట్టిండు అన్న. నాకెందుకు భయం పడతాడా? లేదు, భయం పట్టిండు. ఆయన మోగం కూడా చూస్తలేడా? చూడు, కళ్ళతో ఇట్లా బెదిరిస్తుంది, చూడు ఇట్లా బెదిరిస్తుంది. ఆగా చెప్పు. సరే, తెలంగాణ శకుంతలలో ఒక డైలాగ్ చెప్పు. తెలంగాణ శకుంతల కంటెంట్ అయితే చెప్తా గిట్లనే. నువ్వు నేను సినిమాలు ఉంటది కదా, ఈ ఇలాగల సినిమాలు చూడన్నా నేను. సినిమాలు చూడవా? అస్సలే చూడ సినిమాలు. మరి సినిమాలు అస్సలే చూడ నేను, మొత్తం కామెడీ షోలే. ఓకే, సరే. తెలంగాణ శకుంతలలో ఏదన్నా మాట్లాడు. తెలంగాణ శకుంతలలో ఏం మాట్లాడాలా? ఏదన్నా కంటెంట్ అయితే చెప్తా. చెప్పు. ఆమెలాగా చెప్పు. ఆమెలాగానా? ఆమెలాగా ఏమో బాగా రోజులు ఆమె చూడక. ఆమె చచ్చిపోయింది. మరి బగ్గ రోజులే. ఇదేదో వేణుమాధవ్ది ఏదో ఉంటదన్నా, లక్ష్మీ సినిమా. లక్ష్మీ సినిమాల అక్క అంటివి ఏమిరా పైసలనే? ఏమిరో అక్క అంటివి ఏ పైసలు లేకపోతే నీ మెడ ఇరుగుతుంది రో, నీ నడిమిర కొడతా ఇట్లాంటది, గట్టిగా ఉంటది ఆ అక్క. కానీ మంచి యాక్టర్ ఆమె.
సో అయితే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా జబర్దస్త్లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ రావాలి ఛాన్స్ అది అని చెప్పేసి నీకు ఇప్పుడు నేను ఒకటి టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ నువ్వు చెయ్యి. ఆ టాస్క్ నువ్వు ఎట్లా చేయాలంటే మొత్తం నేను షాక్ అవ్వాలి, మా కెమెరామెన్స్ కూడా ఇట్లా క్లాప్స్ కొట్టాలి నువ్వు చేయంగానే. అంటే నువ్వు ఏందో నిరూపించుకో, ఓకేనా? నీకు టాస్క్ ఇస్తున్నా ఇప్పుడు. ఒక ఆయనకు నువ్వు అప్పిస్తావు, ఒక ఆమెకు అప్పిస్తావు, ఒక 10,000 అప్పిస్తావు, ఓకేనా? ఆమె చచ్చిపోయింది. సో వాడికి పోయి ఆమె మీద బంగారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో నీ 10,000 నీకు రావాలి, నీకు ఇవ్వకుండా చచ్చిపోయింది. సో ఆ బంగారం నువ్వు ఎట్లన్నా తీసుకోవాలన్నట్టు, ఇంతగానో వేసుకున్న బంగారం అది అన్నట్టు ఆడవాళ్ళు ఏడుస్తారు కదా, ఏడ్చుకుంటా కామెడీ చేసుకుంటా. సో ఆమెను తిట్టాలి, చచ్చిపోయిన ఆమెను. నీ 10,000 నీకు రావాలి, నువ్వు ఆమెను తిట్టాలి. ఆమె అంటే బాడ మీద ఉన్న బంగారం చూసుకుంటా అది మాట్లాడుకుంటా ఆమెను తిట్టుకుంటూ పొగుడుకుంటూ నీకు 10,000 నీకు రావాలన్నట్టు క్రియేట్ చేయాలి. ఎట్లా చేస్తావు ఏడ్చుకుంటా, అది కూడా ఏడ్చుకుంటా చల్లగా ఉండని ఏడనైతే ఎడతా కానీ ఇస్తారో ఇయ్యరో తెలియదు కదా. చూద్దాం. నేను ఇంకో విషయం చెప్తున్నా, నేను క్లాప్స్ కొట్టాలి, మా కెమెరామెన్స్ కూడా క్లాప్స్ కొట్టాలి. నువ్వేందో నిరూపించుకో, ఓకేనా? కామెడీ లెక్కనే, కామెడీ లెక్కనే, మొత్తం కామెడీ. నువ్వు అర్ధగంట చేసినా కానీ నేను హ్యాపీ. చచ్చిపోయిన దగ్గర కోవాలిగా పోవాలి. ఏడుపు రాదు, ఇక యాక్షన్ చేస్తా చెయ్యాలి. మరి యాక్టర్ అన్నప్పుడు నీళ్ళు కూడా రావాలి. నీళ్ళు రా అన్న, నీ ఇష్టం. నీళ్ళు తెప్పి మాకైతే కామెడీ రావాలి, మేము నవ్వుకోవాలి. వాయక్కో నాయక్క, నా దగ్గర 10,000 తీసుకుంటేవే అక్కో నాయక్క, నీ పెయి మీద గీత బంగారం వేసిరే అక్కో, నాకెప్పుడు కడతారే అక్క, నా 10,000 నాకెప్పుడు ఇస్తారే అక్కో నాయక్క. ఒరే నువ్వన్నా కడతావా? కట్టవురా, నువ్వు వచ్చిదేమో కదరా, అప్పించేటప్పుడు నువ్వే రాసుకుంటేవి కదరా, నీ సంతకమే ఉంది కదరా, కడతావా? కట్టవురా? కట్టవా? ఇవ్వో నా 10,000 వాయినే అవ్వా, నా 10,000 వాయినే అవ్వో, నువ్వు సచ్చినానికి అంతగానం బంగారం వేసుకోపోతువే అవ్వా, నాకెప్పుడు ఇస్తారే అవ్వో, ఇచ్చేటట్టు లేరే అవ్వో, నా మగడు నన్ను చింతపని చేస్తాడే అవ్వో, నన్ను ఇంట్లో కన్నా రానియడే అవ్వా, ఎట్లా వేయాలి అవ్వో నాయవ్వా. నా 10,000 నా అడ్డి 3 నెలలకు పడ్డది. మందికి ఇచ్చుకున్నా కానీ తడ్డన్నతుంటే గింతగానం జల్దీ చచ్చిపోతాం అనుకోలేనే అక్కో నాయక్క. నువ్వు పోంగా చెప్పనన్నా చెప్పలేవా అక్కో, గయక్కకు పైసలు కట్టురి రా అని చెప్పకపోతే అక్కో నాయక్క. తిట్టాలి చచ్చిపోయినా నిజంగా తిట్టు. నీ సావు కానీ అక్కో, నీ సావు జల్దీ అవుతుంది. ఆల్రెడీ సావు అవుతుంది. అదే నీ సావు కానీ అక్కో, నీ సావు జల్దీ అవుతుంది అక్క. నాకు ఇంత జల్దీ ముంచెత్తావు అనుకోలేనే అక్కో, మందికి ఇచ్చుకున్నా కానీ బాగా కత్తుండేనే అక్కో, నువ్వు గిట్లా ఎత్తావు అనుకోలేనే అక్కో. నీ మొదలారిపోనే, నేను వండబోనే, నేను భూమిలో పెట్టనే, నీ ఆత్మ అంతా చుట్టుపక్కల ఇట్లనే తిరగనే, నన్నైతే వట్టి వీడించకే అక్కో, నీకు బుక్క పెడతా. నన్ను వట్టి వంటే కానీ నీకు చికెన్తోనన్నా కళ్ళు తీసుకోతోనన్నా కానీ నీకు బుక్క పెడతా, కానీ నాకైతే వట్టకే అక్కో, నా పైసలు పోతున్నాయని బాగా చెప్తుండేనే అక్కో నాయక్క. అంతే చాలుగా. నిజంగా మీరు కళ్ళకి నీళ్ళు అన్నారు, కళ్ళకి నీళ్ళు కాదు, నిజంగా ఇవ్వడానికి చచ్చిపోయినా ఇవ్వడం రాగలడు ఇంటి దగ్గరికి. అది మన సిటీ ఏడుపులు పల్లెటూరు ఏడుపులు అని ఉంటది కదన్న, దానికి గట్టి ఏడుతా అనుకున్నా. ఎవరికి ఏమైందే పోరు గట్టి ఏడుతుందని అనుకొని అస్తారని ఇటు తలుపులు పెట్టేసి గిడ ఇంకా మెల్లగా ఏడ్చిన. లేకపోతే అందరు ఉరికత్తుండే. మా వాళ్ళ కామెంట్లలో పెట్టిరు, అక్క నువ్వు తోడం గట్టి ఏడుతా అనుకున్నావు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ అత్తరని నువ్వు మెల్లగా ఏడ్చినావు కదా అని అన్నారు. మీ చెల్లె ఏమంటది నీ వీడియోలో చూసి? మా చెల్లెనా, అక్క మంచిగా ఎత్తున్నవే, నిజంగా మత్తు మంది స్టేటస్లు పెడుతుర్రే, ఈడ మొత్తం నీయే పెడుతుర్రే. మా ఊళ్ళో కూడా మా చుట్టాలు అయితే ఫోన్ చేసుకుంటూ అడుగుతుర్రు, శ్రవంతులు అక్కనట అని అంటుర్రు. అట్లా చెప్తుంది. సో అంటే ఇది ప్రౌడ్ మూమెంట్ గా నువ్వు తీసుకుంటున్నావా? ప్రౌడే. అంతేనా? అంటే ఎందుకు అంతేనా అంటే కూడా అన్నా, మనం దీన్ని బాగా ఆలోచించాలా. పెట్టాలంటే ఒక్క సెకండ్ కాదు, అవును, తిట్టో కొట్టో బదనం చేసో ఏదన్నా ఒక దాంతోని మనము ఒక మనిషిని బాధ పెట్టచ్చు. కానీ నైపియాలంటే మస్తు కావాలన్న, నిజంగా మస్తు. అంటే కమెడియన్స్ నిజంగా ఎంత బాధపడతారో వాళ్ళు, స్క్రిప్ట్లు రాసుడికి, కంటెంట్ ఆలోచించుడికి మస్తు బాధపడతారన్న కామెడియన్స్ మాత్రం. నిజంగా ఒకళ్ళని నైపియాలంటే అదొక మంచి థాట్ అయితేనే ఆడాళ్ళకు నచ్చితేనే నవ్వుతారు. మరి కామెడీ అంటే మామూలు కాదన్న. జబర్దస్త్ ఎవరు ఇష్టం నీకు?
నాకు సద్దాం అన్న, భాస్కర్ అన్న, ఫైమా అక్క, నూకరాజ్ అన్న. ఫైమా ఏమన్నా స్కిట్ చేసింది నీకు ఇష్టమైంది ఏదన్నా ఉందా? ఇష్టమైందంటే మస్తు చేస్తుంది అక్క, మస్తు చూస్తాం. ఇప్పుడు మేము అబ్బాయి చూస్తాం కదా, ఇప్పుడు భాస్కర్ అన్నకు భార్యగా చేస్తుంది కదా, తొక్క పెడుతుంది. మళ్ళీ ఆకిలు ఊడిస్తే దుమ్ము మా దాంట్లోకి వచ్చింది అనుకుంటా ఆడకట్టోళ్ళకి అయ్యాలడుకున్నట్టు చూపించింది మస్తు. సో ఇంట్లో ఎక్కువ ఏం వంట చేస్తారు మీరు? వంటనా? కూరగాయలు, పప్పులు. బిర్యానీ చేస్తారా? బిర్యానీ రాదు. బిర్యానీ రాదా? బగారా రైస్? బగారా చేస్తా. బగారా రైస్, చికెన్, మటన్, బోటి, చేపలు, అటి చేపలు, రొయ్యలు అన్ని చేస్తా. అన్ని చేస్తారు? అన్ని వస్తాయి. బిర్యానీ ఒకటే రాదు. ఎందుకు రాదు అది? అది నేర్చుకోలేనన్నా ఇక. ఓకే, మీ ఆయన బాగా చేస్తాడు కదా బిర్యానీ? మా ఆయననా? మా ఆయనకు వస్తుంది. ఏమొస్తుంది? చికెన్ అంటాడు, బాగా వస్తుంది. ఓకే, ఇంట్లో అప్పుడప్పుడు నువ్వే వండిపిస్తా ఉంటా? అండుతాడన్నా, అబద్ధం కాదు. ఎప్పుడన్నా నాకు హుషారు లేకుంటే, నాకు అండబుద్ధి కాకపోతే, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి అంటే ఎప్పుడన్నా హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేస్తాడు, నాకంటే సూపర్ అంటాడు. అబ్బొక రెస్టారెంట్ పెట్టుకుందేమో మరి పెట్టుకుంటే అయిపోతుంది కదా. అదు పాపం, ఆయనకు కూర్చుందామంటే తీరం ఉండదు. దాన్ని ఇంకా పొలాలకు అటు ఇటే పోతాడన్నా, వస్తే నైటే ఖాళీ ఆయనకు. అదే పొలం నుంచి ఇప్పుడే వచ్చినట్టుంది కదా. మీరు కూడా పొలంలో మందు చల్లుతారు అనుకుంటా కదా అప్పుడప్పుడు? అందిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు పొలం పనులు చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడన్నా పొలం మొత్తము పాడైపోయినప్పుడు బాధ ఉంటుందా? నష్టపోతారా? ఫుల్. ఇప్పుడు మేము మొన్న 2 బిగాలు 3 బిగాలు వేసినాక మళ్ళా ఖరాబ్ అయ్యి మళ్ళీ వేసినాం తెలుసన్న. మొత్తం 3 బిగాల దాకా ఖరాబ్ అయింది. మేము ఆల్రెడీ కౌలుకు పట్టుకున్నాము. మా ఆయన అటు ఆపరేటర్ వేస్తాడు సబ్ స్టేషన్ లా, అటు పోయేస్తాడు. పోయొచ్చి రాగానే మళ్ళీ అన్నం కూడా తిన్నాడు, పొలాలకే పోతాడు పాపం. పొలాలకు పోతాడు, మళ్ళా ఒకరోజు ఇక అటే ఉంటాడు కదా, డ్యూటీలోనే ఉంటాడు. ఈడ మా మామ మా బావ అల్లు చూసుకుంటారు. మస్తు ఖరాబ్ అయింది మొన్న. 3 బిగాల దాకా ఖరాబ్ అయితే మళ్ళా నాటేసింది, మళ్ళా దున్ని మళ్ళా నాటేపించినాం తెలుసా. దున్నుడికి ఇప్పుడు ఫస్ట్ దున్నుడికి దుక్కికి నాటుకు ఎంత అయిందో మళ్ళా తర్వాత కూడా అంత అయింది. డబల్ ఖర్చు అయింది. లాస్ మస్తు. ఓకే, మస్తు లాసు. నీకు ఎవరి మీద నన్ను కోపం ఉందా? స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్? లేదు, నేనంటే అందరికి ఇష్టం మా స్కూల్ వాళ్ళకు. ఓకే, మేము కూడా మంచిగా ఉంటారు, వెనక పోయి తిట్టుకుంటారు అంతే. లేదు, అది దేనికైనా కానీ నాకు స్కూల్లో పొట్టి అని పిలుస్తుంది. నాకు పొట్టి అంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఒక వీడియో చేసారు మీరు, ఏంటంటే ఈ కర్రది పొట్టిది అని ముంగట అంటారు, వెనకలు అంటారు, ముంగటనే మంచిగా ఉంటారు అని. అది మిమ్మల్ని అన్నందుకే అనిపించింది కదా? లేదు, నాకెవరనలే, నాకనలే. కంటెంటే అన్నా. నేను ఆలోచించేది మొత్తం మన సమాజంలో ఎట్లయితే వేరేళ్ళు అనుకుంటారో, ఎట్లయితే చేసే దాంట్లోనే మనం మంచిగా ఉండి వెనుక ఎట్లా అంటాం మాటలు, అంటే ఉన్నంతసేపే మనం వెనుకోయిన కడకి ఇట్లా అంటాం. అట్లా మనం కూడా ఇప్పుడు మేము కూడా మాట్లాడుకుంటాం కదా. ఏం మాట్లాడుకుంటారు? నా దగ్గర ఉంటారు కదా ఇక అందరు మా దోస్తులు. కాదు, ఈడుండే మీ ఈ గుంపు ఆడోళ్ళ గ్రూప్ ఉంటది కదా, ఎంతమంది కూర్చుంటారు మీ ఇంటికాడ? మేమా ఎంతమంది? ఇంటి పక్క అక్క, ఇంటి వెనకక్క, ఇంటి పక్క అక్క, మళ్ళా వాళ్ళ ఇంటి పక్క అక్క, మళ్ళా వాళ్ళ ఇంటి పక్క అక్క, మళ్ళా వాళ్ళ ఇంటి వెనక అక్క, మళ్ళా ఇంటి ముంగట అక్కటక్క, ఒక 7-8 మంది. మళ్ళీ మా ఇంటి ముంగట అక్క. 7-8 మంది కూర్చొని ఏం చేస్తారు? ముచ్చట్లు పెట్టుకుంటాం వేరేల గురించి. పోరి ఇక చీర పాడు కనుక కదా ఎన్నొద్దులు కడుతుంది. నేను చూడబట్టి 2 నెలల 5 వారకు ఒక చీర కొనుక్కోదు, కట్టుకోదు. చీర సల్ల ఉండని కట్టి దానికి ఆష్టకత్తలేదే, మనకే ఆష్టకత్తుంది చూసి ఇట్లా అంటాం. ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటాం. సో మీ 7 మంది కలిసి వేరే అంటారు. మళ్ళీ 7 మందిలా మళ్ళీ 6 మంది కలిసి మీ 7 మందిలో ఒక ఆమెను అనుకుంటారు కదా. ఏం పని ఉండదు ఈ ఆడోళ్ళకు. మాకు ముచ్చట కావాలా, మరి ముచ్చటనే కావాలా మాకు. సో ఒక రోజు గిన్నె పట్టుకుని రోడ్డు మీద పోయి అడుక్కున్నావు కూర వేయండి అని, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అది? అది కంటెంట్ కోసం చేయలే. నా దాంట్లో కూడా లేదన్నా, నా ఇన్స్టాలో లేదు అది. నేను చూసిన ఒక రోజు. చూసిర్రు మీరు? అయితే నేను కొండూరుకి ఇన్వైట్ చేసిర్రు అని చెప్పిన కదా. కొండూరుకి ఇన్వైట్ చేసే రోజు మా ఆయనకు గోపి పువ్వు ఫ్రై చేసిన పిల్లలకు. గోపి పువ్వు ఇంగ్లీష్ లో ఏమంటారు? క్యాలీఫ్లవర్. ఓకే. అయితే ఫ్రై చేసిన కొంచెం అంతనుండే, మళ్ళా నాకు లేట్ అవుతుంది, ఆకలి అవుతుంది. ఎట్లా ఆడుకోతినంటే సెల్ఫీలకు ఇడ్సబెట్టరు మళ్ళా.
ఇక నేనేం చేసిన పక్కింటి అక్క దగ్గరికి పోయి అబ్బా అక్కతోడే కూర అని అన్న. అంటే మన ఇంటి ముంగట ఇంకొక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు ఏమన్నాడు, అక్క అక్క నువ్వు అడుక్కునేది మొత్తం ఇన్స్టాలో పెట్టాను అని అన్నాడు. ఇంత ఫేమస్ ఉన్నక్క కూర కోసం అడుక్కుంటుందని పెడతా అంటే పెట్రా అని అన్న. మట్టి తీస్తాడచ్చు అనుకున్నా, అది నిజంగానే తీసిండు. అయితే నిజంగానే తీస్తున్నాక్క అంటే సరే నువ్వు తీస్తాడు కానీ పెడతాడా అనుకున్నా. సరే మళ్ళా తీరని మళ్ళా తీపించుకున్నా అన్న దాన్ని. మళ్ళా తీపించుకున్నా, పక్కింటి వాళ్ళు పెట్టేసుకున్నారు వాళ్ళు ఇన్స్టాలా. అది మీరు పెట్టలే? నేను పెట్టలేను, ఓకే వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే, మరి నువ్వు అడగలేదు ఎందుకు పెట్టుకురని? అడగలే, ఎందుకంటే వాళ్ళు కూర వేసారు కాబట్టి. కూరేసిరని కాదు కానీ ఇట్లా నేను ఏదైనా సీరియస్ అనుకోనన్నా జోగానే తీసుకుంటా. ఎందుకంటే అందరం మంచిగా ఉంటాము, అందరం మంచిగా ఉంటాం కాబట్టి జోగానే తీసుకుంటా. అయితే ఇప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇంటికి వచ్చి చాక్పతి చక్కెర పప్పి అని అడుగుతారా? అడుగుతారా? ఏమేమి అడుగుతారు? టమాటాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర. మా ఇంట్లో కళ్యామాకు చెట్టు ఉంది, కళ్యామాకు. ఎప్పుడన్నా అయిపోతే షాపత్తి తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇస్తారా? రిటర్న్ ఇయ్యరు, నాకు అవసరం ఉన్నప్పుడు నేను పోతీ ఏదన్నా అవసరానికి. కానీ ఖచ్చితంగా నువ్వు ఆ రోజు తీసుకున్నావు నాకు ఇయ్యానా వదిలేస్తావు? వదిలేస్తా. మేమందరము ఓళ్ళమైనా కానీ ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళది ఏదైనా వస్తువు అయిపోయింది అనుకో తీసుకుంటాం, ఇస్తాము. చేపాయిలు లెక్క ఉంచుకోం, బీడీలు మాత్రం చేపాయించుకుంటాం. ఓకే, ఈ బీడీలు మాత్రం. సో నాకు తెలిసి చుట్టుపక్కల మొత్తం బీడీలే కడతారు అనుకుంటే. ఇప్పుడు అందరినీ చూస్తే అందరు బయట కూర్చొని అందరు కడుతున్నారు మొత్తం బీడీలే. నేను కూడా ఇప్పుడు అన్నే కూర్చుంటుంటిని, మీరు వచ్చేదాకా కూడా అన్నే కూర్చున్నా. మీరు వచ్చేదాకా కూడా అన్నే బీడీలు వేసుకుంటా కూర్చున్నా. నేను మెసేజ్ పెట్టినా కదన్న మీకు ఎక్కడి దాకా వచ్చిరని. నేను ఏమనుకున్నా అంటే లొకేషన్ పెట్టినా, కానీ అటు సైడ్ డిచ్పల్లి సైడ్ కూడా ఒక తిరుమలపల్లి ఉంది. నేను అటు సైడ్ పోయి ఇట్లా అని అనుకున్నా. మళ్ళా అనిపించింది లొకేషన్ పెట్టినా కదా ఖచ్చితంగా లొకేషన్ చూసుకుంటాను వస్తారు అనుకొని మళ్ళీ మీకు మెసేజ్ పెట్టిన ఎక్కడి దాకా వచ్చిర్రన్న అని. ఇక వచ్చినా అనగానే పైనకి ఎక్కిన, రోడ్ అంతా కనబడుతుంది మనకు. అందుకే పైనకి ఎక్కి అక్కడ లైట్లు కనబడ్డాయి మనకి కారి. వేదాన్ మార్కెట్ అన్నారు, ఇక్కడనే పైన నిల్చుండి చూసిన అదే రూట్ అని చెప్పిన. అందుకే బయటనే కూర్చుంటాం, మళ్ళా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళం కూర్చుంటాం. నాకు తెలిసి మీరు పనులు కూడా పటాపటి చేస్తారు అనుకుంటా కదా? పట్ట చేసుకుంటాం మొత్తం పనులు మొత్తం అయిపోగానే రీల్స్ చేస్తారు, కథం అయిపోతే పిల్లలు వస్తారు, అది చేస్తారు. పొద్దున మాత్రము ఈ పిల్లలు పోతే నాకు ఇక కొంచెం రీల్ కు టైం దొరుకుతుంది. పిల్లలు పోయిరు అనుకో అందరు పోతారు కదా పిల్లలు, మళ్ళీ మనకు స్కూల్ దగ్గర ఉంది. ఇక లేట్ ఎత్తినంటే ఆడ మనకు దాన్ని ఏమంటారు స్కూల్లో ప్రేయర్ చేపిస్తారు కదన్న, ఆ ప్రేయర్ ది సౌండ్ వస్తుంది. మళ్ళీ నాకు ఈ ఫోన్ అబ్జర్వ్ చేసుకుంటా. మీరు చిన్నగా ఉన్నప్పుడు ప్రేయర్ చేస్తుండేనా? ఏమేమి పాడుతుండడా? నా భారతదేశం, మీ భారతదేశం, నా మాతృభూమి, ఇంకా చెప్పన్నా నేను నా భారతీయులందరూ అన్నములాగా. ఇంకా కాదు, భారతీయులందరూ అన్నజల్లెలు అక్కజల్లెలు అని అంటారా? అట్లనే ఉంటది అది? మా ఆయన తప్ప కాదు, ఉందా ప్లెజ్లు ఉందా? ఉంటది. అంటే ఏముంటది అంటే నా భారతదేశం, నా మాతృభూమి, నా భారతీయులందరూ నా సహోదరులే. ఇంకా ఆయన చెప్పండి. ఇక నీకు రాదు అదంతా? మర్చిపోయినా. మీకు ఇష్టమైన సార్ ఎవరు స్కూల్లోనా? స్కూల్లో నాకు హిందీ సబ్జెక్ట్ సార్ బలరాం సార్ అని ఉంటుండే. సో ఆయన నీకు హిందీ బాగా ఇష్టం కాబట్టి ఆయన బలరాం సార్. తెలుగు అవుతుంటిని, మస్తు మంది ఉంటుండే, అన్ని మంచిగా అవుతుంటిని. మ్యాథ్స్ అంటేనే సార్ వస్తే భయం పడుతుంటిని. రాజేంద్ర ప్రసాద్ సార్ అని సార్ వస్తే భయం పడుతుంటిని. జనరల్ నాలెడ్జ్ వచ్చా నీకు? అంటే సోషల్ ఇట్లా ఏమన్నా తెలుసుకోవాలని చెప్పేసి ఇట్లా ఏమన్నా ఉంటుందా? ఎప్పుడు అంటే ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అంటే నాలెడ్జ్ ఉందా దానిపైన? అంటే ఇప్పుడు ఇక ఫోన్లే చూస్తున్నామన్నా, అంత జనరల్ నాలెడ్జ్ అంటే ఇది చదువుకోవాలా, ఇది చెయ్యాలా, ఇట్లా ఇది తెలుసుకోవాలన్నది లేదు. ఇక మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎందుకు బస్సులు ఫ్రీగా ఇచ్చిండు? బస్సులు ఫ్రీ ఇచ్చిండు, మళ్ళా 100 యూనిట్లు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చిండు. వస్తుందా మీకు? ఎట్లా మర్చిపోతాం. వస్తుందా? కానీ ఈ ఎండాకాలం తోడు మెక్క అయితే మంచిగా ఉంటుండే. ఓకే, దానికి ఫ్యాన్లు కూలర్లు వేసుడికి మొత్తం కరెంట్ బిల్ వస్తుంది. అంతేనా? సరే అడుగు మరి రేవంత్ రెడ్డిని ఏమన్నా అడుగుతావేమో. అడుగు ఇప్పుడు. ఇక ఎందుకు ఎప్పుడు అడుగు. ఇక మన పిఎం ఎవరు? పిఎం మోడీ. ఫుల్ మొత్తం పేరు నరేంద్ర మోడీ. రాష్ట్రపతి తెలియదా? ఓకే,
మన హెల్త్ మినిస్టర్, తెలంగాణ హెల్త్ మినిస్టర్, తెలంగాణ స్టేట్ హెల్త్ మినిస్టర్. అవేమి తెలియ ఇక, ఏం తెలియదు, అవేమి తెలియ అన్న. ఓకే. మీకు మన ఇంటర్లో కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉండే కదా, కెమిస్ట్రీ స్పెల్లింగ్ చెప్పు. కెమిస్ట్రీ CHEMISTRY. ఫిజియాలజీ? ఫిజియాలజీ నాకు అది లేదు, ఫిజిక్స్ అని. సరే ఫిజిక్స్ చెప్పు. PHYSICS. CES. CS. CES. మ్యాథమెటిక్స్? మ్యాథమెటిక్స్ MATHE METIC. కరెక్టా? ఇంగ్లీష్? ENGLISH. ఓకే. ఏరోప్లేన్? AEROPLAN. కరెక్టా? ఏరోప్లేన్. అల్లం ఎల్లిగడ్డ? జింజర్ గార్లిక్. నేను అన్నది తెలుగులా. తెలుగులా? దాని స్పెల్లింగ్ చెప్పా. తెలుగులో చెప్పన్నా? అల్లం. అట్లా కాదు, నువ్వు ఇంగ్లీష్లో చెప్పు, నేను చెప్పింది అర్థం కాలే. అల్లం ఎల్లిగడ్డనా? దాన్ని ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్ అదే కాదు, నేను స్పెల్లింగ్ అంటున్నా. స్పెల్లింగ్ GINGER. జింజర్. అంతే కదా. అది నేమన్నా అల్లం ఎల్లి గడ్డ అన్నా, దాని నువ్వు ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పా. అంతే కదా. తెలుగులో చెప్పమంటారు, తెలుగులోనే ఇంగ్లీష్ స్పెల్లింగ్ అల్లం ALLAM అల్లం, ఎల్లిగడ్డ YELLIGADDA ఎల్లిగడ్డ. కరెక్టారా? కరెక్ట్. ఓకే. ఏ స్కూల్లో చదువుకుంది? గవర్నమెంట్. గవర్నమెంటా? గవర్నమెంట్. ఓకే. సో గవర్నమెంట్ స్పెల్లింగ్ GOVERNEMENT. కరెక్టా? కరెక్టే. ఏ ఫోన్ ఉంది మీ దగ్గర? ఈ ఫోన్ అన్న, దీన్ని ఏమంటారు? అచ్చో, దీన్ని మోటో. మోటో అంటారా? మోటో. ఎవరు ఇప్పించారు? మా సార్. మీ సార్ పేరు ఏం పేరు? మోహన్. మోహన్. ఫస్ట్ టైం మీరు ఎక్కడ చూసారు మోహన్ని? మా చుట్టాలైననే. చూసినప్పుడు ఫస్ట్ చూసినప్పుడు అంటే నేను ఈడికత్తుంటిని, మా ఊళ్ళ ఇల్లు ఆడికొస్తుండే ఫంక్షన్లకి. ఎప్పుడు మాట్లాడండి ఫస్ట్ టైం? ఎప్పుడు మాట్లాడండి? అంతే అన్న, చుట్టాలన్నప్పుడు ఎప్పుడు మాట్లాడుకుంటాము. కాదే, ఒక ఫీలింగ్ ఉంటదిగా ఫస్ట్ టైం ఎప్పుడు మాట్లాడే. అట్లా అనుకోలేము మేము. లేదు, బట్టిగా చుట్టాలు లెక్కనే. ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, అట్లనే మాట్లాడుతుంటుంది. సరే, మీ ఆయన గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తావు? మా ఆయన గురించా అంటే ఎట్లా? ఎట్లనన్నా చెప్పు. ఎట్లా చెప్తావు? మా ఆయన మంచోడు, బంగారం, వజ్రం, వెండి. ఇంకా నా మెడలు వేసుకొని తిరుగు రేపటి నుంచి. మస్తు మంచోడన్న, మస్తు కష్టం చేస్తాడు, బాగా కష్టపడతాడు. పని అంటే బాగా ఇంట్రెస్ట్. పని, పిల్లలు, నాకు కొంచెం ఏదన్నా అయినా కానీ బగ్గ కేర్ తీసుకుంటాడు. నేను కొంచెం తలని వస్తుంది అంటే పో డాక్టర్ దగ్గరకు అని 2-3 సార్లు ఫోన్ చేస్తాడు డ్యూటీలోకి వెళ్ళి. నేనే లైట్ గా తీసుకుంటే, ఇక ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతానే, పోయి ఇచ్చిండు డాక్టర్, నా గోళీలు ఇచ్చిండు, వేసుకోండి అని చెప్తే నమ్మేస్తాడా? నమ్మేస్తాడు ఇక. అయితే ఇంతకు ముందు నువ్వు అన్నావు కదా, అంటే మీ ఆయన గురించి ఏమైనా చెప్పండి. మా ఆయన బంగారం, వెండి, గోల్డ్ అవి అన్ని అన్నావు. ఆడవాళ్ళకి అందరికి బంగారం, వెండి ఇష్టం కదా, మరి అందరు సగం సగం తీసుకుని పోతే ఏం చేస్తావు? ఎందుకు ఇస్తా? ఎందుకు ఇస్తా? సరే, ఫైనల్ గా నువ్వు రీసెంట్ గా నేర్చుకున్నది ఏదైనా కామెడీది కంటెంట్ కానీ ఏదైనా రీల్ చేసింది ఏదైనా ఒకటి చేయి. రీసెంట్గా ఒక 2 ఉన్నాయి. అంటే అప్లోడ్ చేయనియా? నీ ఇష్టం. అప్లోడ్ చేసిన అయితే తెలుసా మీకు? చేయండి. చెయ్యని చెప్తే మళ్ళీ డబ్బింగ్ కొడతారు వాళ్ళన్నా. అర్థం కాలే. డబ్బింగ్ కొడతారు వాళ్ళన్నా చెయ్యండి. ఎప్పుడు రిలీజ్ చేస్తావు అది? ఎప్పుడా? రేపు. నాది ఇంటర్వ్యూ ఎల్లుండి రిలీజ్ చేస్తా. ఓకే, అట్లా అంటారా? అట్లా అంటే ఇప్పుడు మనకు ఒక పొద్దులు ఉంటాయి కదా, ఒక పొద్దులు ఉన్నప్పుడు అంటే ఎట్లా నేను చేసే కంటెంట్ లెక్కనే చెప్పన్నా, ఖాళీ ఇదంతా ఎట్లా చెప్పాలా? కానీ నువ్వు చేసే కంటెంట్ లాగా నువ్వు రీల్ ఎట్లా చేస్తావు అట్లనా? ఇగో నాకు లగ్గమైనప్పుడు ఇంత పొడ జుట్టు ఉంటుండే, ఇప్పుడు మొత్తం పోసలైన ఇసుక ముడుచుకుంటున్నా. నాకు ఇక నాకే ఉన్నదో ఈ అనుమానము, వేరేళ్ళకన్నా ఉన్నదో తెలుస్తలేదన్న. ఇక నేనేం చేస్తుంటిని, ఇప్పుడు మనకు ఒక పొద్దులున్న రోజు దీపాలు ముట్టించుకుంటాం కదా దేవుళ్ళకి, ఇంట్లో ఫోటోల కాడ దీపాలు ముట్టిస్తాం.
ఇక దీపాలు ముట్టించినాడు కౌసు దినము ఒక పొద్దు ఉంటది కదా, కౌసు ఏడ ముడతాం, కౌసు ముట్టమే ముట్టాం. ఇక నాకేమనిపిస్తుంది, ఇప్పుడు నేను ఇంతకు ముందు క్లినిక్ ప్లస్ స్ట్రాంగ్ వాడుతుంటుంది షాంపూ, ఇప్పుడు క్లినిక్ ప్లస్ ఎగ్ వైట్ వచ్చింది, కౌసు ఏది నేను నెత్తి మీదకి వెళ్ళి ఎట్లా పోసుకోవాలి, గుడ్డు వలిపిన షాంపుని, ఉన్నెంటికలు కూడా పోయేటట్టున్నాయి. మొగోళ్ళకి బట్ట తలత్తే ఏం కాదు కానీ ఆడోళ్ళకి బట్ట తలత్తే ఇయ్యగో సిగ్గుపోతుంది. ఫ్యూచర్ లో నీకు రావాలని నేను కోరుకుంటున్నా. కాదు 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 మంచిగా అంటే రాసుకుంటావా? ఇది ఎట్లా రాసుకోను, మొత్తము డైరెక్ట్ ఫోన్. ఇప్పుడు దాని మీద చేస్తా అని అనుకున్నాను అనుకో, దాని మీద ఫోన్ పెడతా, ఫోన్ పెట్టి ఒక 2 సార్లు చేస్తా, చేసి మళ్ళా అబ్బాయి ఇది కరెక్ట్ రాలేదు, సెట్ కాలేదు, మళ్ళీ వేస్తా, మళ్ళా వేసి మళ్ళీ ఈ ముందు చేసిన రీళ్ళు మళ్ళీ లాస్ట్ చేసిన మొత్తం వింటాను ఒకసారి, మొత్తం విని సేమ్ దాని లెక్కనే ఏ పదాలు మంచి ఉన్నాయి అంటే ఇంకొకళ్ళని తిట్టద్దు, మనం కించపరచద్దు, బాధపడద్దు వేరేళ్ళు మనల్ని చూసి, అంటే మనం చెప్పే వర్డ్స్లా వేరేళ్ళు బాధపడద్దు అని చెప్పేసి అసుంటి. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు నువ్వు క్లినిక్ ప్లస్ షాంపూ గురించి చెప్పినావు, ఇప్పుడు కంపెనీ బాధపడతాడు, మరి డవ్ అయినా బాధపడడా? డవ్ అయినా కూడా బాధపడతాడు, వేరే షాంపూలు కూడా బాధపడతారు, ఈయన కూడా బాధపడతాడు. అట్లాంటిది ఇంకో కంటెంట్ ఏదన్నా బాగుంది, ఇంకోటి ఏదన్నా చెయ్యండి చెయ్యందా అంటే ఇప్పుడు ఇది చెయ్యన్నద్దా, అప్లోడ్ అంటున్నా. చేసుకో. వేరేదంటే ఇంకా ఒక 2-3 ఉన్నాయన్న. ఇప్పుడు మనం కాలేజీకి పోతాం కదా, ఇప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు పల్లెటూరోళ్ళు, పర్టిక్యులర్లీ పల్లెటూరోళ్ళు కాలేజ్ చేసిరు అనుకో ఎట్లా మాట్లాడతారు, ఇంటికాడున్నప్పుడు ఎట్లా మాట్లాడతారు, సూపర్. కాలేజీకి పోయేటప్పుడు ఎట్లా మాట్లాడతారు, మంచిగా స్టైల్గా ఫోన్ తీసుకొని హలో ఎక్కడున్నావే, బయలుదేరినావా, నేను రోడ్డుకి వచ్చిండే, ఎంత టైం పడుతుంది, అయ్యో ఇంత లేటా, రా తొందరరా ఆటో వస్తుంది మళ్ళీ వెళ్ళిపోదాం అని అంటారు. ఇంటికాడ ఏం చేస్తారు, బీడీల పని మనది ఎట్లా, నల్లగోసి మీ అబ్బాయి బీడీలైనా ఎట్నా కారకల పోదా మత్తవా, ముందు అయినా ఏమో ఊరుకుతున్నావు, నేను రోజు ఉండనా వెగట్లు ఎత్తున్నావు నువ్వు, పో నాకు తెలియదా కార్ఖానా, పో అయినా ఇట్లనే ఎత్తవే, నీ అవసరం ఉన్నప్పుడేం పోయి మంచిగా ఉండే అంటావు, నీ జల్దీ బీడీలు కాగానే మీ అవ్వ జల్దీ చుట్టంగానే పోతావు, పో నాకు తెలియదా పో. కానీ బూతులు తిట్టుకుంటారు కదా, అవి మాట్లాడతలే, బూతులు తిట్టుకుంటారు కదా. లేదు ఇంట్లో ఇంతే నల్లవోసి అని చెప్పి తిట్టుకుంటారు అంతేనా? కానీ మీ ఆడవాళ్ళందరూ బాగా ఓవర్ యాక్షన్ చేస్తారు కదా. ఓవర్ యాక్టింగ్ ఏముంటది అన్న, ఏముంటదా? ఏముండదు. ఇప్పుడే నువ్వు చెప్పినావు ఇట్లా మాట్లాడుకుంటారని. లేదు అంటే కాలేజీకి పోతే ఎట్లా తెలుసా, సిటీలో ఎట్లా మాట్లాడతారో అట్లా మనం పల్లెటూరు వాళ్ళం కూడా మనం ఎందుకు తక్కుంటాం, అలా కలిసిపోవాలా మనం, అట్లా మాట్లాడతాం. సరే పల్లెటూరు వాళ్ళు మంచోళ్ళు అనుకుంటావా, సిటీ వాళ్ళు మంచోళ్ళు అనుకుంటావాను? అది మనుషులను బట్టి ఉంటదన్న. మనం పల్లెటూరు సిటీని అంటే ఇవి రెండుని చేయలేం. కాకపోతే పల్లెటూర్లల్లో బంధాలు, బంధుత్వాలు, ప్రేమ, అభిమానం, గౌరవం, ఇంకొకళ్ళని ఎట్లా మాట్లాడాలా, మర్యాద అవి ఉంటాయి. ఇంటికత్తి ఎట్లా చూసుకోవాలా మనిషిని, రాంగని ఎట్లా వల్కరియాలా, అట్లా పల్లెటూర్లలో మంచి అనిపిస్తుంది. సో ఇప్పుడు చాలా మంది మహిళలను చూస్తే నీకు ఏమనిపిస్తుంది, ఇప్పుడున్న జనరేషన్ మహిళలు? సో ఇప్పుడు మీరు న్యూస్లలో చూస్తూ ఉంటారు. సో అంటే ఈ మధ్య ఆడవాళ్ళే చాలా ఫాస్ట్ అయిపోయి మగవాళ్ళని ఆడవాళ్ళు మోసాలు చేస్తారు. సో అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు, లేకుంటే నిజంగా ఆడవాళ్ళని హింసించిన భర్తలను చూసినప్పుడు, సో ఆడవాళ్ళు భర్తలను హింసించిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తుంది? అన్నయ్య ఇగో పెళ్ళంటే ఇద్దరు, ఎట్లన్నా 2 కుటుంబాలు, 2 వ్యక్తులు కలిసి ఉండాలి. వాళ్ళు ఫస్ట్ ఎట్లున్నారో తర్వాత కూడా అట్లుంటేనే కరెక్ట్. అది అంటే ఇప్పుడు భర్త కోపం వచ్చినా భార్య కొంచెము సర్దుకోవాలా, ఒకవేళ భార్య కోపం వచ్చినా భర్త సర్దుకోవాలా, అట్లా ఉంటే ఏం కాదు. ఇక పెద్ద పెద్ద విషయాలలో పెద్ద ఈ వేరే లింకులు అవి ఉంటే ఎట్లన్నా ఇక అవి చెప్పలేమన్నా. ఇక ఎందుకంటే ఇప్పుడు నన్ను మోసం చేస్తుండు అని ఆమెకుంటది, అయ్యో నన్నే మోసం చేస్తుంది అని ఆయనకుంటది. ఇక వాళ్ళ భేదాభిప్రాయం మొత్తము ఒక పరాయి ఆడ ఒక పరాయి మగవాడి దగ్గరికి వెళ్ళే వరకలంటే అల్లే కొంచెం మొత్తము బంధమే విడిపోయేటట్టు అవుతుంది. అట్లుంటది. ఎప్పుడన్నా ఇట్లా గొడవలు జరిగినప్పుడు ఎవరినన్నా అంటే వాళ్ళను కాంప్రమైజ్ చేయడము, నువ్వు వెళ్ళి మాట్లాడడం జరిగిందా ఇట్లా ఎవరికైనా గొడవలు అయితే? అంటే అంటే ఫ్యామిలీలన్నా లేకుంటే ఫ్యామిలీ కానీ బయట కానీ ఎక్కడైనా? మేము తొందరగా కలిసిపోతామన్నా, చిన్నవి పెద్ద ఉండయి. నువ్వు కాదు కలవడం కాదు, బయట వాళ్ళు ఎవరైనా కొట్లాడితే వాళ్ళని కలపడం అంటున్నా. కలపడమా? అంత పెద్ద వాళ్ళు కొట్టుకోవాలని ఉంటారు కదా నీకు.
ఏ కాకపోతే వాళ్ళని ఇట్లా తిట్టుకుంటారు కదా. కానీ నాకు ఏమనిపించిందంటే నేను మీతో మాట్లాడిన తర్వాత సో మీ లోపల ఉన్న ఫీలింగ్ నేను చెప్తా. గాలింటి ఎవరైనా కొట్లాడితే బాగుండు, అబ్బా గీలింటి ఎవరైనా కొట్లాడితే బాగుండు, ఇట్లా అనిపిస్తుంది కదా. నిజం చెప్పు, నేను ఏమనుకోను. ఏ లేదు అట్లా అనిపించదు. కానీ ఒక తమ్ముడు అంటాడు, ఒక్క గల్లి కయ్యమైంది అనుకో అక్క అయిపోయిన మీకు వారం దాకా ఇక తుక్కు ఇక డింగానే మీకు వారం రోజులు మీకు ముచ్చట దొరికే అని అంటాడు. ఓకే, అంటే చూస్తా ఉంటాడా మీరు మాట్లాడేటప్పుడు? వింటారు కదా, అట్లనే జేబులో చేతులు పెట్టుకొని వింటారు మంచిగా. ఓకే, మంచిగా వింటారు అందరు. సో అంటే చెప్తారు చెప్పేటోళ్ళు, ఏ అవే మాటలు ఊకొర్రి గల్లికుంటాము, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళని చూసుకుంటాము ఇట్లా అంటారు. అంటే వట్టిగా చిన్న చిన్న నల్లల కాడ ఆడిడ అయితేనే పెద్ద పెద్ద గొడవలు ఏం కాలేవన్నా. సరే, నేను ఒక కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటున్నాను నీతోటి. సో మీ అత్తమ్మ ఉంది కదా, అవును, మీ అత్తమ్మని ఇమిటేట్ చేయి. మీ అత్తమ్మ ఎట్లా ఇంట్లో ఎట్లా ఉంటుంది అనేది మీ అత్తమ్మలాగా చెయ్యి ఇప్పుడు. మా అత్తమ్మ లెక్క మీ అత్తమ్మలాగా మొత్తం అచ్చం ఇట్లా డిట్టో దించాలి. డిక్టు అంటే సరే, ఇగో వంట వేయమంటాం కదా, వంట వేయమంటే మా అత్తమ్మ ఏమంటుంది, ఇక మేము ఇట్లా బీడీలు వేసుకుంటాం కదా, మేమేమంటాం, అత్తమ్మ నువ్వు వండుగనే కూర అని అంటే, నేను అండింది మెచ్చుతారా అదే మీరు, ఉప్పు ఎక్క అంటారు, కారం ఎక్క అంటారు, నేను అండనివ్వా, అండుకొరి ఉంచుకోరు కానీ నేను అండ, వాళ్ళని ఒక్కళ్ళు అండుకోరు మీరే, నేను అండ, మొన్న అండితేనే మెచ్చలేరు మీరు, అప్పుడు కూర సప్పగా అయిందంటారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏం పోయి కూరలు ఉప్పు ఎక్కువైందని అంటారు, నా మీద మళ్ళీ దానిక మాటలు నూపుతారు తినేటప్పుడు, నేను అండనివ్వా మీరు అండుకోర్రి, నేను ఏ పని చేయమంటే ఆ పని చేస్తా, బాసలు తోమంటే తోమతా కానీ నేనైతే అండ అని అంటది. కానీ మీ అత్తమ్మతో పని చేపిస్తారా? మీ అత్తమ్మతో పని చేపిస్తా? మా అత్తమ్మ మంచిగా ఉంటది. మంచిగా ఉంటే పని చేపిస్తావా? అంటే పని చేపించడం అంటే మంచికో పని చేసుకుంటాం కదా అన్నింట్లో. ఓకే, అట్లా. ఇప్పుడు మన పల్లెటూర్లలో ఇట్లా కుర్చీల మీద కూర్చుండాలా, కోడళ్ళ అత్తలకి వెయ్యాలా, ఇట్లా ఉండదు, మంచికో పని చేసుకుంటాం. ఓకే, ఎప్పుడన్నా మీ అత్త ఏదన్నా నిన్ను హింసించడం కానీ, నిన్ను ఇబ్బంది పెట్టడం కానీ అట్లేముండదు. అట్లేముండదు, వట్టిగానే ఎప్పుడన్నా ఇక టైం వేస్ట్ చేస్తే ఎంతసేపే ఆగత్రించుకుంటే కదా, బీడీలు వేసుకుంటే కదా, వట్టి గల్ల ముచ్చట్లింటే ఏమవుతుంది అని అంటుండే ఎప్పుడన్నా ఇట్లా. బీడీలు చేసే వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయా? ఓ మస్తన్న మిడుసుల నరాలు, కాళ్ళు చేతులు గుంజుడు, నడుము బాగా కష్టము. ఒక్కోసారి ఎడుకన్నా ఊరుకోయి వచ్చిరనుకో మళ్ళీ రెబ్బెట్టకపోతే కాడవుతుంది. వచ్చేటే 120, 130, 140. నెలకి ఇస్తారా పైసలు మీకు? రోజు రోజుకి ఇస్తారా? నెలకు అకౌంట్లో పడతాయి. ఓకే, కంపెనీ నుంచి అకౌంట్లో వేస్తారు. ఇక అవి ఒకవేళ ఎక్కడికైనా పోయొచ్చి వేయలేమనుకో ఇక తెల్లారి కాడవుతుందని వచ్చినాక పని చేసుకొని వంట చేసుకొని మళ్ళా ఆకు నానిపిందే ఉంటే కత్తిరించుకొని మళ్ళా పొద్దున తొందరగా లేచి ఒక 10, 10:30 దాకా అంటే ఒక అర్ధసరి బిల్లు వేసుకుంటాం. అంటే 500 బీడీలు వేస్తాం. కానీ దన్న చేస్తున్నావు నువ్వు, బాగా ప్రాక్టీస్ అయిపోయినట్టుంది. చిన్నప్పటి నుంచి వేస్తా. ఓకే, చిన్నప్పటి నుంచి ఫస్ట్ 1000 బీలు ఎత్తుంటిని రోజుకి. రోజుకు 1000 బీలు ఎత్తుంటిని. ఇక కొంచెం ఇక ఇప్పుడు తగ్గింది. ఇక వీడియోలు, ఇంట్లో పని, పిల్లలు, మళ్ళీ వీడియో చేసిన దాన్ని ఎడిటింగ్ చేసుకున్నాడు, అప్లోడ్ చేసుడు, కొంచెము టైం ఎక్కువ తీసుకుంటుంది అన్న ఎడిటింగ్కి. ఎడిటింగ్ నువ్వే చేసుకుంటావు? నేనే చేస్తా. వీడియో నువ్వే తీసుకుంటావు, ఎడిటింగ్ నువ్వే చేస్తావు, అప్లోడింగ్ నువ్వే చేస్తావు, మొత్తం నేనే. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ లో ఇంత 100K అయింది కదా, ఏమైనా పైసలు వచ్చినాయా? ఏమైనా ప్రమోషన్లు వచ్చినాయి, కాకపోతే ఒక 2 సారి ప్రమోషన్లు చేసిన. మొన్న ఒకటి రాకేష్ అన్న బింగి రాకేష్ అన్న కొరుట్లా అన్నది ఒకటి పచ్చళ్ళ చేసిన, అంతే. ఓకే, అంతే. ఇంకా అంతే చెయ్యన్న ప్రమోషన్లు చేస్తే నేను అనుకున్న థాట్ వేరే, నేను అనుకున్న గోల్ వేరే. నేను అక్కడికి పోలా, చెయ్యాలా, యాక్టింగ్ చెయ్యాలా, నాకేమన్నా ఛాన్సులు రావాలా అన్న దానిపైనే నేను చేస్తున్నా వీడియో. ఇప్పటి వరకు అంటే చిన్నప్పటి నుంచి నువ్వు బీడీలు చేస్తున్నావు కదా, ఇప్పటి వరకు ఎన్ని పైసలు సంపాదించవచ్చు బీడీల మీద? బీడీల మీద లెక్క ఉండదు. అట్లా అంటే లక్షలా? మరి లక్షలు సంపాదించిన? లక్షలు అంటే ఒక 50-60 వేలు అయితే సంపాదించవచ్చు. అంటే నేను చిన్నప్పటి నుంచి మరి అవుతాయి అన్న. ఇప్పుడు మేము ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎత్తే నెలకు ఒక 1800, 1600. ఇక ఎప్పుడన్నా అటు ఇటు తిరుగుళ్ళు. ఇంకా బీడీలు తాగేటోళ్ళు ఉన్నారా? ఉన్నారు. సో ఇప్పుడు అవి బీడీలు అవి మీకు ఆకులు కానీ ఆ జడద కానీ ఇస్తారు కదా, ఎప్పుడన్నా ఇట్లనే పిల్లలు ఎవరన్నా అది చేసి దాన్ని మొత్తం ఖరాబ్ చేసారు అనుకో, దాని పైసలు మళ్ళీ మీరే కట్టాలా లేకుంటే వాళ్ళు మళ్ళీ ఇంకోటి తెచ్చిస్తారా? లేదు, మనమే లాస్. మీరే లాస్? మేమే లాస్, చేసిన వాళ్ళమే లాస్.
చేసిన వాళ్ళని లాస్ట్. సో అంటే వీడియోస్ అయితే బాగుంటున్నాయి మీవి. సో మీ అందరు మహిళలందరూ బాగా మెచ్చుకుంటున్నారు, అందరు స్టోరీలు పెట్టుకుంటారు కాబట్టి సో ఇట్లనే మంచి ఇంకా వీడియోలు చేసుకుంటూ మీ ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇట్లనే ఇంకా మంచిగా ఒక్కో స్టెప్ ఎక్కాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నాకు మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా. ఓకే, ఇక చూద్దాం, లైఫ్లో వస్తే మంచిదే. నేను అనుకున్న దానికి పోయినా సాధించిన, నన్ను తిట్టుకున్న వాళ్ళకి ఒక నిదర్శనంగా కనబడుతుంది. నిన్ను తిట్టుకున్నారా? అదే ఇట్లా అంటున్నా కదా, చుట్టుపక్కలల్లా ఎందుకు ఇవి అవసరమా అవి ఇవి అంటారు కదా, అట్లా. సో ఫైనల్ గా నీ ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఫాలోవర్స్ అంటే నిజంగా మస్తు హ్యాపీగా ఉన్నా నేను ఫాలోవర్స్ ద్వారా. ఎందుకంటే ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టలేరు, మంచిగా పెడుతురు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు పెట్టిన పాజిటివ్ మెసేజ్తోనే నేను ఇంకా ముందుకు పోవాలనుకుంటున్నా. నాకు ఇట్లనే సపోర్ట్ చేయండి, నేను ఇంకా ముందుకు పోవాలని అనుకుంటున్నా. మీ ద్వారానే నేను ఇంత దాకా వచ్చినా, ఇంతమందికి తెలుస్తున్నా. నేను ఒక పల్లెటూరు అమ్మాయిని, నేను ఇంతమందికి తెలుస్తున్నా అంటే అది మీ వల్లనే. నా ఫాలోవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్లు అందరికీ ధన్యవాదాలు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.